ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, మరలా మధ్యాహ్నం వేళ కలుసుకొని మరొక నిబంధన, నూతన నిబంధన అయిన తండ్రి, క్రొత్త నిబంధనని అర్థం చేసుకోవడానికి తండ్రి ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి దినాన తండ్రి పాత నిబంధన యొక్క విధి విధానాలు, వాటి యొక్క శైలి మేము చూసాం. చరిత్ర ఎలా ప్రారంభమైందో, తిరిగి మళ్ళీ చరిత్ర ఎక్కడికి వచ్చిందో ఎన్నో విషయాలు తండ్రి మా కళ్ళకు కనబడేలా మీరు చూపించారు. ఆది కాండం నుండి మలాకి వరకు నడిచిన తండ్రి చరిత్ర, మానవుడు ప్రతిసారి చేసిన తండ్రి వాడి వ్యతిరేకత, వైఖరి అన్నీ చూపిస్తూ మాతో మాట్లాడారు. నూతన నిబంధన కొరకు మాట్లాడుతున్నాం తండ్రి. మీ సహాయం మాకు అవసరం, మీ తోడు మాకు అవసరం. మా జ్ఞానమును, మా లాజిక్లో ఉపయోగించి తండ్రి ఇక్కడ వాక్యం చెప్పగా మేము ఏదైతే ఆసక్తి కలిగి ప్రిపేర్ అయ్యామో దాన్ని మాకు జ్ఞాపకం చేయండి. నీ బిడ్డకు అర్థమయ్యేలా తండ్రి సందర్భానుసారంగా మమ్మల్ని వాడుకోండి తండ్రి. ఉదయకాల వేళ నిన్నటి దినాలు తండ్రి సంఘ చరిత్రలు మేము చూసాం. క్రైస్తవ రాజ్యం, క్రీస్తు రాజ్యం తండ్రి ఎంత గొప్పదో తండ్రి చరిత్రలోంచి మేము చూడగలిగాం. అందుని బట్టి మీకు స్తుతులు. మరికొన్ని సంగతులు మాకు అందిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె. ఎవరైనా బయట ఉండిపోతే వచ్చామని చెప్పండి. నిన్నటి దినాన్న పాత నిబంధన చరిత్ర ఎంతమంది ఉన్నారు? ఓకే, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాని యొక్క చరిత్రను మనం చూసాం. దాని విధి విధానాలు ఎలా ఉన్నాయో, ఏమేమి రాయబడ్డాయో, దాని చరిత్ర ఎక్కడి నుండి ప్రారంభమై ఎక్కడికి ముగిసిపోయిందో మనం చూసాం. బైబిల్ని దేవుడు ఏ ఉద్దేశాలతో గౌరవించి రాశాడో చూసాం. ఏ విధానాలతో గౌరవించి రాశాడో చూసాం. బైబిల్ని దేవుడు ఇలా అన్నాడు, నా ఆవేశంతో రాశాను అని. మానవుడిని తయారు చేసినప్పుడు తన ఊపిరి ఊది జీవాన్ని ఇచ్చాడన్నది ఎంత వాస్తవమో, లేఖనము పరిశుద్ధాత్ముడితో రాయబడుతున్నప్పుడు కూడా లేఖనానికి కూడా జీవం ఇచ్చాడట. అందుకే బైబిల్ తనను గూర్చి తాను ఏమని స్టేట్మెంట్ ఇచ్చుకుందంటే, ఈ మాట నరాలలోనికి, మూలుగుల్లోనికి విభజించినంత మట్టుకు వెళ్ళగలుగుతుంది. ఎందుకు వెళుతుంది? దానిలో జీవం ఉంది కనుక. మీరు ఏ మోటివేషనల్ స్పీకింగ్ మీరు చేసినా మనుషులు మారుతారో లేదో నాకు తెలియదు, కానీ ఈ మాటను చెప్పగలిగే విధానంలో సరిగ్గా చెప్పగలిగితే మనుషులు మారుతారు. అందుకే దానిలో జీవం ఉంది, ఒక గొప్ప స్థితిగతులు ఉన్నాయి. అలాంటి గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇంకా ఏమన్నా ఉన్నది నాన్న? ప్రకృతిలో తన గుణగణాలు చూపించి నన్ను తెలుసుకొని రా అని దేవుడు ప్రకృతిని చూపిస్తే, కొండకు మొక్కాం, నదులకు మొక్కాం, చంద్రుడికి సూర్యుడికి మొక్కాం, నక్షత్రాలకు మొక్కాం. ఏ ప్రకృతిని అయితే చూసిన లక్షణాలు తెలుసుకోమని దేవుడు కోరుకున్నాడో ఆ ప్రకృతినే మొక్కడం ప్రారంభించాం. అందుకే దేవుడు డిసైడ్ అయ్యాడు, వీడికి ఇవ్వాల్సింది ప్రకృతి కాదు బైబిల్ అని. అందుకే ఆ బైబిల్లో నుంచి తన లక్షణాలు మనకు చూపించాడు. ఇది రెండవ నిర్ణయం. అలా పాత నిబంధన ప్రారంభమైంది. దాని గుణగణాలు మనం చూసుకుంటూ దానికి పునాదిగా కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం. ఆసక్తి కొరకు ఏం మాట్లాడుకున్నామంటే, ఎవరు రాస్తారు ఈ బైబిల్ అంటే, ఐగుప్తీల సకల విద్యలు నేర్చిన రచయితలు ఉన్నారు ఇందులో. ఎవరు రాస్తారు ఈ బైబిల్ అంటే, మేడుకాయలు ఏరుకుంటున్న పశువుల కాపరులు రాశారని చెప్పాం. ఎవరు రాస్తారు ఈ బైబిల్ అంటే, మేధావులు, ఫిలాసఫర్స్కి గ్రేడ్ ఇచ్చుకుంటూ పోతే అందులో టాప్ పొజిషన్ ఉండే పౌలు అనే వ్యక్తి రాశాడని మాట్లాడుకున్నాం. ఫిలాసఫర్సే కాదు, ఇంకా ఎవరు రాశారంటే చేపల బట్టేవారు రాశారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు రాశారు, రాజరికపు రాజు దర్బార్లో పనిచేసే రాజనీతి శాస్త్రం ఎరిగిన యెషయా లాంటి వారు రాశారు. విప్లవానికి పెట్టింది పేరన్న ఎరిమియా లాంటి వారు ఎదురు నిలబడి శాసనాలు ప్రకటన చేశారు, నెంబర్తో సహా ప్రవచనాలు చెప్పారు. ఇలాంటి రచయితలు దాని వెనక ఉన్నారు కనుకే సుంకపు మెట్ట దగ్గర కూర్చొని ప్రజల ముక్కు పిండి వడ్డీ పిండుతున్న సుంకపు మెట్ట దగ్గర కూర్చున్న మత్తయి లాంటి వారు రాశారు.
అసలు ఈ జాతికి నైసర్గిక స్వరూపానికి సంబంధం లేని ఒక బయట ఉన్న అన్యుడు వైద్యుడైన లోకా రాశాడని చదువుకున్నాం. ఇంకేం చదువుకున్నాం? గొర్రెల కాపర్లు రాశారని చదువుకున్నాం. ఇంకేం చదువుకున్నాం? మేధావులు వరుసను పెడితే ఆయనకి ముందు మేధావి కానీ ఆయన తర్వాత ఇంకా ఏ మేధావి కానీ ఇక రాడు, ఎప్పటికి రాడు. అలాంటి మేధావి అయిన సొలొమోను కూడా వ్యర్థం అని రాశాడని చదువుకున్నాం. ఇంకేం చదువుకున్నాం? 2000 సంవత్సరాలు, 1500 నుంచి 2000 సంవత్సరాల చరిత్రలో ఈ పాత నిబంధన ఎలాంటి స్థితిగతుల్లో రాయబడింది? ఎబ్రిలో రాయబడింది. క్రొత్త నిబంధన మార్కెట్ స్లాంగ్తో రాయబడింది. దాన్నే బజారు భాష అయిన గ్రీకులో మాట్లాడారు, మార్కెట్ లాంగ్వేజ్లో మాట్లాడారు. ఇంకేం హైలైట్స్ ఉన్నాయి ఇందులో? కాపర్లు అన్నారు, గొర్రెలు కాసుకుంటున్నవారు, మేకలను కాస్తున్నవారు. వాళ్ళేమన్నారంటే యెహోవా నా కాపర్ అన్నారు. కాపరే యెహోవా నా కాపర్ అన్నాడు అన్నాం. ఇంకేం మాట్లాడుకున్నాం? రాజు అన్నాడు, పైకి చూసి యెహోవాయే నా రాజు, దేవా నా రాజా అన్నాడు. ఇంకేం మాట్లాడుకున్నాం? ఆది కాండం నుంచి ఏమున్నాయంటే కథలు ఉన్నాయి, సంభాషణలు ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి, ఆటలు ఉన్నాయి, ప్రేమ గీతాలు ఉన్నాయి, ఏడుపులు ఉన్నాయి, ఆర్తనాదాలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి. ఇంకేం మాట్లాడుకున్నాం? అక్కడితో ఆగిపోలేదు, చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈ బైబిల్ విషయాన్ని మనం మాట్లాడుకుంటూ చూస్తే ఒకేసారి నిబంధన పైకి వెళ్ళి చూస్తే ఎవరెవరు ఎక్కడుంటారో మనకు స్పష్టంగా పక్షిరాజు వల్లే చూడగలమని మనం మాట్లాడుకున్నాం. ఇంకేం మాట్లాడుకున్నాం? వీటి ప్రభావం, దీని యొక్క తీవ్రత, దీనికోసం అసూలు బాసిన భక్తుల యొక్క చరిత్ర మాట్లాడుకున్నాం. బైబిల్ అందించడానికి వారు తీసుకున్న నిర్ణయాలు ఎట్టివో మనం మాట్లాడుకున్నాం. అయితే ఇన్నిటి పరిశీలనలో మనం పరిశీలించే పరిశీలన ఏంటో 4 పరిశీలనలు, ఆ పరిశీలన ఏంటో మనం చూస్తాం. మొట్టమొదటిది వచనం వెంబడి వచనం చదువుతారు, ఇదొక పద్ధతి. రెండవది ఒక టాపిక్ తీసుకుంటారు, దాని మీద ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎలా ఉందో చూస్తారు. అంటే మానవుడు ఇదొక టాపిక్, పాపం ఇదొక టాపిక్, దేవుడు ఇదొక టాపిక్, పరిశుద్ధాత్ముడు ఇదొక పాఠం. ఇది మరొక పద్ధతి చదివేదాం. మూడవది చూస్తున్నాం. మరొక పద్ధతి ఏముందంటే టైపాలజీ అంటారు. టైపాలజీ అంటే ఆదామును చూపిస్తూ మరొక ఆదామును చూపించడం. ఆ మొదటి ఆదాము ఆయన అయితే కడపటి ఆదాము మరొక ఆయన ఉన్నాడని చూపిస్తుంది. దీన్ని టైపాలజీ అంటారు. ఇంకేం చూసాం? ఆ టైపాలజీలో అబ్రహాము కొడుకుని బలిస్తున్నప్పుడు పొదలలో ఒక గొర్రె పిల్ల చిక్కుకుపోయినప్పుడు ఈ గొర్రె దేనికి టైపాలజీ అని దాన్ని డీకోడ్ చేస్తారని చెప్పాం. ఇదొక పద్ధతి. ఇన్ని పద్ధతుల్లో మీరు చదివేది ఏంటయ్యా అంటే ఓవరాల్ వ్యూ అని ఒక పద్ధతి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఈ వచనం వెంబడి వచనం చదవడం ప్రారంభిస్తే అవ్వదు. టైపాలజీ ప్రారంభిస్తే పోలికలు చాలా ఉన్నాయి. టాపిక్స్ మీద మాట్లాడితే వయసు అయిపోవాలి కానీ టాపిక్స్ అవ్వవు. అందుకే ఇదంతా కాదు, అసలు బైబిల్ అంటే ఏంటని తెలుసుకోవడానికి ఒక లైన్ ఎత్తుకాం. ఆ లైన్లో మనకు అర్థమైంది పాత నిబంధన అంటే ఏంటో. ఆదాము దగ్గర నుంచి మలాకి వరకు నేర్చుకున్నాం. ఆదాముకి మలాకి మధ్యలో చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ఆగింది, మళ్ళీ ఎక్కడికి తిరిగి వచ్చిందో చూసాం. ఆ తిరిగి వచ్చిన చరిత్ర మనం ఒక దిక్కున ఆగిపోయాం. ఏ 430 సంవత్సరాల నుంచి అయితే బయటకు వచ్చారో మళ్ళీ అదే 400 సంవత్సరాల దగ్గరకు వచ్చి నిశ్శబ్ద కాలంలో ఆగిపోయారు. దేవుడు వాళ్ళతో మాట్లాడడం మానేశాడని చూసాం. అక్కడ ఆగాం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది క్రొత్త నిబంధన. చూద్దాం ఒకసారి ఏముంది క్రొత్త నిబంధనలో చూద్దాం. క్రొత్త నిబంధన అనగానే ఇది ఏదో కొత్తగా ఉంటుంది అనుకోకండి, ఇది బండ గుర్తుపెట్టుకోండి. క్రొత్త నిబంధన అనగానే ఏదో క్రొత్తగా ఉంటుంది అనుకోకండి. పాత నిబంధనలు ఉన్నదే క్రొత్త నిబంధన. మరలా పాత నిబంధన క్రొత్త నిబంధన అంటున్నామంటే ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఏదో కొత్తగా ఉంటుంది అనుకోకండి, కొత్తది ఏమీ లేదు. పాత నిబంధనలు ఉన్న ఆ నిబంధనలనే కొనసాగింపు ఉన్నాయి క్రొత్త నిబంధనలో. దాన్ని మరింత విస్తరించి మాట్లాడే విధానాలు ఉన్నాయి క్రొత్త నిబంధనలు. అందుకే మీరు చూస్తున్నప్పుడు కొన్ని పదాలు మనకు గుర్తున్నాయి. ఏముంది ఆ నిబంధనలు అంటే హిస్టరీ ఉంది, పొయట్రీ ఉంది, విజడం ఉంది, లా ఉంది అని చదువుకున్నాం. ఒక పాయింట్ పట్టుకోండి. పాత నిబంధనలో లా దాన్ని మోజెస్ లా అంటారు, గాడ్స్ లా అంటారు దాన్ని. ఆ ఏదైతే మనం చట్టం మాట్లాడుకుంటున్నామో అదే చట్టం మళ్ళీ నూతన నిబంధనలో కూడా మనకు కనబడుతుంది. చూస్తారు ఒకసారి, త్వరగా తీయండి. మత్తయి సువార్త, క్షమించండి, ఎబ్రీ పత్రిక మొదలు చూద్దాం, తర్వాత మత్తయి సువార్త చూద్దాం. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు
కుమారుడు ద్వారా మనతో మాట్లాడెను, ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునుగా వారసుడిగా ఇచ్చును. ఏమంటున్నాడండి? ఈ దినములు ఎంతమందు, అక్కడ మనం కేటగిరీ ఎడదీస్తాం. ఆ ఇమేజ్ ఉందా? ఆ వచ్చిన యొక్క విభజన మనం చేస్తాం. పూర్వకాలమందు నానా విధములుగా నానా సమయముల్లో దేవుడు ఆ పూర్వకాలం మనుషులతో మాట్లాడిన దేవుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఎవరితో మాట్లాడాడట? కుమారుని ద్వారా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, నానా సమయాలు చూసాం, నానా విధానాలు చూసాం, నానా భాగాలు చూసాం, ఎలా మాట్లాడాడో చూసాం, పూర్వకాలం ఎలా ఉన్నాడో చూసాం. ఇప్పుడు తిరిగి మనం ఎక్కడికి వచ్చామంటే కుమారుడు మాట్లాడే టైమింగ్ మనం వచ్చేసాం. 430 సంవత్సరాల తర్వాత ఎలాగైతే మోసే వచ్చాడో, ఇప్పుడు 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎవరు వచ్చారు? కుమారుడు వచ్చాడు. కుమారుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి. నరహత్య చెయ్యవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని మీ పూర్వీకులతో చెప్పినది. బాగా వినాలి. మీ పూర్వీకులతో ఏం చెప్పాడు? నరహత్య చేయొద్దని చెప్పాడు. మీకు అర్థమవుతుందా? క్రొత్త నిబంధన ఏదో కొత్తగా అనుకోకండి. 430 సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి 10 ఆజ్ఞలు ఏవైతే ఇచ్చాడో, మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఏమి ఇస్తున్నాడు? అవే 10 కమాండ్స్ ఇస్తున్నాడు. అర్థమవుతుందో లేదో? పూర్వం వాళ్ళు 430 సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటికి తీసుకొచ్చి ఏ 10 ఆజ్ఞలు అయితే ఇచ్చి ఇది మీ నిబంధనలని చెప్పాడో, ఇప్పుడు మళ్ళీ అదే 10 ఆజ్ఞలు స్థిరపరుస్తున్నాడు. చూడండి, అంటే అక్కడ సీనాయి కొండ, ఇక్కడ ప్రభు ఎక్కున కొండ, అంతే సేమ్. అక్కడ మోసే, ఇక్కడ మోసే వంటి ప్రవక్త. అక్కడ ఇశ్రాయేలీయులు, ఇక్కడ క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులు, సేమ్. అక్కడ చెప్పాడు నరహత్య చెయ్యొద్దు అన్నాడు 10 ఆజ్ఞల్లో. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? నరహత్య చెయ్యొద్దని పూర్వం చెప్పానుగా, నరహత్య చేయొద్దని పూర్వం మీ పితరులకు చెప్పానుగా, మళ్ళీ అదే చెబుతున్నాను, నేనే చెబుతున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. క్రొత్త నిబంధనే, కానీ క్రొత్త నిబంధనలో పాత నైతిక విషయాలే స్థిరపరుస్తున్నాడు. 27వ వచనం చూడండి, 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పండి. పాత నిబంధన 10 ఆజ్ఞల్లో ఏం చెప్పాడు? నరహత్య వద్దు, 2 వ్యభిచరించొద్దు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? వ్యభిచారం చేయొద్దు. సేమ్ ప్యాటర్న్ కనబడుతుంది చూడండి. నరహత్య చేయొద్దని 10 ఆజ్ఞల్లో చెప్పిన వాడే, సీనాయి కొండ మీద చెప్పిన వాడే ఇక్కడ మళ్ళీ చెబుతున్నాడు చూడండి. వ్యభిచారం చేయొద్దంటే అక్కడ చెప్పిన మాటే మళ్ళీ ఇక్కడ స్థిరపరుస్తున్నాడు. అక్కడ వ్యభిచారం చెయ్యొద్దన్నాడు, ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేసేలా మనకు చెప్తున్నాడు, కనీసం చూడొద్దు అన్నాడు. అక్కడ నరహత్య కత్తెత్తి నరిగితే పాపం అన్నాడు, నరకాలని ప్లాన్ చేయడమే తప్పు అన్నాడు. ఆ నిబంధనకి ఈ నిబంధనకి తేడా ఏంటంటే గ్రావిటీ పెంచాడు, దాని తీవ్రత పెంచాడు, దాన్ని పాటించే విధానం. హృదయ లోతుల్లో నుంచి ధర్మశాస్త్రం రాయాలనుకున్నప్పుడు అక్షర రూపంగా రాసి ఆజ్ఞని ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ రాయాలనుకున్నా తెలుసా? నీ హృదయంలో జాగ్రత్త. హృదయంలోనే నరహత్య జరగొద్దు, హృదయంలోనే వ్యభిచార తలంపులు రావద్దంటే ఇప్పుడు నిబంధన నీకు అక్షర రూపంగా కాదు, మరి మనసు అనే ధర్మశాస్త్రం అంటే నీ హృదయం మీదే, నువ్వు లోపల నుంచే చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. ఇంకేం రాస్తున్నాడు చూడండి, 33వ వచనం. మరియు నువ్వు అప్రమాణము చేయక, నీ ప్రమాణములను అప్రమాణం చేయక అంటే దాని అర్థం ఏంటండి? నరహత్య చేయొద్దు అన్నాడు, అర్థమైంది. వ్యభిచారం చేయొద్దు అన్నాడు, అర్థమైంది. అప్రమాణం అంటే ప్రమాణం చేయొద్దు దాని అర్థం ఏంటి? అబద్ధాలు ఆడకరా అని చెప్తున్నాడు. 10 ఆజ్ఞలు అబద్ధాలు ఆడొద్దు అన్నది ఏదైతే చెప్పాడో మళ్ళీ అదే చెప్తున్నాడు. ప్రమాణం అంటే నువ్వు మాట తప్పితే అబద్ధికుడు అవుతావు. ఆ అబద్ధాలు ఆడకుండా ఉండాలంటే ప్రమాణాలు చేయకు. నువ్వు ప్రమాణం చేసి మాట తప్పితే అబద్ధికుడు అవుతావు. అందుకే అబద్ధం ఆడొద్దు. ఏదైతే పాత నిబంధనలు ఉందో అదే చెప్తున్నాడు చూడండి. ఏదైతే పాత నిబంధనలో మాట్లాడో అదే తిప్పి మాట్లాడుతున్నాడు. కాకపోతే ఇక్కడ విచిత్రం ఉంది. ఆ 22లో ఏమంటాడంటే నేను మీతో చెప్పినదేమనగా, 28లో ఏమంటాడంటే నేను మీతో చెప్పినదేమనగా, 34లో వచనంలో ఏమంటాడంటే నేను మీతో చెప్పినదేమనగా,
ఇన్నిసార్లు నేను మీతో చెప్పినదేమనగా ఎందుకు ఇన్నిసార్లు అంటున్నాడో ఆ రోజు ఈ రోజు ఎవరైతే నేను చెబుతున్నానో నేనైనా కనబడుతున్న ఈ వ్యక్తినే పూర్వం మీ పితరులతో కూడా చెప్పాను. మీ పితరులతో చెప్పింది నేనే, ఇక్కడ మీతో చెబుతున్నది కూడా నేనే. ఆ రోజు 10 ఆజ్ఞలు చెప్పింది నేనే, ఆ 10 ఆజ్ఞలు మళ్ళీ కొనసాగింపు చెబుతున్నది కూడా నేనే చెప్పాను. మీరేదో అనుకుంటున్నారు పాత నిబంధన అంటే ఇశ్రాయేలు జనాంగంగా మీరేదో అనుకుంటున్నారు, యోధ జనాంగంగా మీరేదో అనుకుంటున్నారు. నేనే చెప్పాను ఆ రోజు నేనే చెప్పాను, ఈరోజు నేనే చెప్తున్నాను, ఎల్లప్పుడూ చెబుతున్నది నేనే. మీ పితరులు ఆ రోజు వినలేదు, ఈ రోజు వినలేదు. నేను మీతో చెప్పినది ఏమనగా పాత నిబంధన చూడండి, సీనాయి కొండ మీద చెప్పింది ఆయనే, మళ్ళీ ఈ లాని పునరావితం చేస్తున్నది కూడా ఈయనే. అందుకే పేరుకే క్రొత్త నిబంధన కానీ చెప్పండి, అన్నీ అవే నిబంధనలు. పేరుకే క్రొత్త నిబంధనను మనం మాట్లాడుకుంటున్నాం కానీ అవే నిబంధనలు మొదలుపెట్టాడు. ఏముందంటే పాత నిబంధనలో చరిత్ర ఉంది, క్రొత్త నిబంధనలో చరిత్ర ఉంది. పాత నిబంధనలో రచనలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో రచనలు ఉన్నాయి. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, చెప్పండి. క్రొత్త నిబంధనలో కూడా ప్రవక్తలు ఉన్నారు. ఇంకా అడుగుతున్నాను, ఇంకేముందంటే కొత్త? పాత నిబంధనలో చరిత్ర ఉంది, క్రొత్త నిబంధనలో చరిత్ర ఉంది. పాత నిబంధనలో రచనలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో రచనలు ఉన్నాయి. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, క్రొత్త నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు విచిత్రం, పాత నిబంధన 5 కాండాలతో స్టార్ట్ అయింది, చెప్పండి అర్థమైతే. క్రొత్త నిబంధన 4 సువార్తలు స్టార్ట్ అయింది, సేమ్. పాత నిబంధన 5 కాండాలతో స్టార్ట్ అయితే క్రొత్త నిబంధన 4 సువార్తలతో పెనవేసుకుంది. పాత నిబంధనలో ఆదాము కనబడితే చెప్పండి, క్రొత్త నిబంధనలో కడపటి ఆదాము మనకు కనబడుతున్నాడు. పాత నిబంధనలో మోసే ధర్మశాస్త్రం కనబడుతుంది, ఇక్కడ క్రొత్త నిబంధనలో క్రీస్తు ధర్మశాస్త్రం కనబడుతుంది. విచిత్రం ఏంటి చెప్పనా? పాత నిబంధన 430లో లేదా పాత నిబంధన 430 చరిత్ర మనం చూస్తున్నప్పుడు చరిత్ర కనబడుతుంది, రచనలు కనబడుతున్నాయి, ప్రవక్తలు కనబడుతున్నారు, 5 కాండాలు కనబడుతున్నాయి, ఆదాము కనబడుతున్నాడు, ధర్మశాస్త్రం కనబడుతుంది. క్రొత్త నిబంధనలో కూడా క్రీస్తు ధర్మశాస్త్రం కనబడుతుంది. ఇప్పుడు డౌటు, పాత నిబంధనలో బాగా వినాలి, పాత నిబంధనలో నిర్గమము అనే ఒక సబ్జెక్ట్ కనబడుతుంది. ఏంటి నిర్గమం అంటే? నిర్గమం అంటే ఐగుప్తి నుంచి విడుదల. కానీ సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ కొత్త నిబంధనలు రిపీట్ అయింది. ఎక్కడ రిపీట్ అయింది చూడండి, ఆశ్చర్యంగా ఉంటుంది. లూకాసు సువార్త 9వ అధ్యాయం, లూకాసు సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. వారి మహిమలో కనబడి నిర్గమమును గూర్చి మాట్లాడుచుండ్రి. దేని గుర్చండి? నిర్గమమును గూర్చి. పాత నిబంధనలో 430 సంవత్సరాల తర్వాత వాళ్ళకి వచ్చింది నిర్గమము. ఆ నిర్గమము పేరు మీద రాసిందే నిర్గమాకాండం. అందుకే నిర్గమాకాండంలో ఏముంటుంది తెలుసా? ఐగుప్తి నుంచి ఎలా వచ్చారో స్టోరీ ఉంటుంది, దాని పేరే నిర్గమము. సేమ్ మళ్ళీ ఇంకొక నిర్గమం ఉందంటే మరొక విడుదల కావాలట. ఎక్కడ విడుదల, ఎప్పుడు జరుగుద్దని ఈ నిర్గమమును కూర్చి డిస్కషన్ చేయడానికి ఎవరు వచ్చారట? అదే మోసే, చెప్పండి, అదే ఏలియా. మళ్ళీ అదే మోసే వచ్చి ఆ నిర్గమములో మేము చేసాము, నువ్వు చేయబోయే నిర్గమం ఎప్పుడు ప్రభువా అని ఒక మీటింగ్ పెట్టుకున్నారట ఆ రూపాంతరం కొండ మీద. ఆ నిర్గమం ఎప్పుడు జరుగుద్ది, ఎప్పుడు బయటకు వస్తాం, ఎప్పుడు జరుగుద్ది అంటే ఇదిగో ఒకరోజు శిలువ కార్యక్రమం జరగబోతుంది, ప్రపంచానికి నిర్గమము జరగబోతుందని చెప్పాడట. నెక్స్ట్ నిర్గమం బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం పాయలు చేసేసారు. క్రొత్త నిబంధనలో తన ఎర్రటి రక్తాన్ని పైనుంచి కిందకి వలికించి దేవాలయంలో నీకు నాకు అడ్డుగా ఉండిపోయిన, చెప్పండి, అడ్డు తెరని సీరియస్. నేను అడుగుతున్నాను, ఏం కొత్తగా ఉందండి? అదే స్థిరపరుస్తున్నాడు.
అదే మనకు కనబడుతుంది చూడండి. అవే 5 కాండాల్లాగా 4 సువార్తలు కనబడుతున్నాయి. అదే ఆదాములాగా ఈ నెరవేర్చే నిఖర్సైన ఆదాము కనబడుతున్నాడు. పాత నిబంధనలో మోసే ధర్మశాస్త్రం కనబడుతుంది, క్రొత్త నిబంధనలో క్రీస్తు ధర్మశాస్త్రం కనబడుతుంది. అక్కడ నేను మీతో చెప్పినది నరహత్య, వ్యభిచారము, అబద్ధము, ఈ దొంగతనం, పొరుగువాడు ఆశించేది ఏది వద్దని ఏదైతే చెప్పాడో అవే మళ్ళీ ఇక్కడ స్థిరపరుస్తూ నడిపిస్తున్నాడు. ఇంకేం కనబడుతుంది? పాత నిబంధనలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండే జాతి ఎవరండి? ఇశ్రాయేలు. ఎవరు? పాత నిబంధనలో ఆకర్షణీయంగా కనబడే దేవుడు ఎంపిక చేసుకున్న జాతి ఇశ్రాయేలీలు అయితే, క్రొత్త నిబంధనలో దేవుడు ఎంపిక చేసుకున్న ఇశ్రాయేలు ఎవరో తెలుసా? సంఘము. సేమ్ మళ్ళీ అక్కడ జాతిని ఎలాగైతే ఎంపిక చేశాడో ఎక్కడ కూడా ఒక జనాభాని ఎంపిక చేశాడు. సేమ్ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. ఏమని? ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తుడైన పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అనుకుంటే ఒకసారి చూడండి. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏంటట? ఏమంటున్నాడండి? మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు పిలువబడ్డారు. ఆ పిలువబడేది మీరు ఎలా పిలువబడ్డారు? యాజకులు, రాజులు. ఎలా అంట? యాజకులు, రాజులుగా మీరు పిలువబడ్డారు. కనుక ఇప్పుడు పేతురిస్తున్న స్టేట్మెంట్ పేతురు కొత్తగా క్రొత్త నిబంధనలో చెబుతున్నది కాదు. ఆల్రెడీ ఇదే స్టేట్మెంట్ ఇజ్రాయేల్ జనాంగం కొరకు పాత నిబంధనలో దేవుడు కోరుకున్నది ఇదే. ఎగ్జాక్ట్ అవే పదాలు ఉంటాయి చూడండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు యాజక రూపకమైన పరిశుద్ధమైన జనముగాను మోసే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి ఏమంటాడంటే, అక్కడ ఏం మాట్లాడు? మళ్ళీ చదవండి ఒకసారి. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన జనముగాను, మీరు నాకు యాజక రూపకమైన జనముగాను. ఇదే వచనం ఇక్కడ నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న పదమే ఎవరు రాశారు చెప్పండి? అది ఇప్పుడు చెప్పండి. క్రొత్త నిబంధన పేరే చెప్పాలి, మొత్తం పాత నిబంధనే. క్రొత్త నిబంధన పేరే కానీ మొత్తం కొనసాగింపు పాత నిబంధన. కాకపోతే అక్కడ ఇశ్రాయేలు, ఇక్కడ సంఘం, అక్కడ మోసే, ఇక్కడ క్రీస్తు, అక్కడ ఆదాము, ఇక్కడ కడపటి ఆదాము, అక్కడ 5 కాండాలు, ఇక్కడ 4 సువార్తలు. అక్కడ 430 సంవత్సరాలు బానిస బతుకులు, ఇక్కడ 400 నిశ్శబ్ద కాలం తర్వాత ఇశ్రాయేలు యొక్క చరిత్ర. ఆ నూతన ఇశ్రాయేలు యొక్క చరిత్ర బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు బాగా వినండి. ఎర్ర సముద్రం పాయలైనట్టుగానే దేవాలయం పాయలైపోయింది. అక్కడ మనకు కనబడుతుంది క్రొత్త నిబంధనలో నిర్గమం అంటే పాత నిబంధనలో నిర్గమం నుంచి బయటకు వచ్చిన వెంటనే, అంటే చెర నుంచి బయటకు వచ్చిన ఎర్ర సముద్రం పాయలు చేశారు. ఎర్ర సముద్రం పాయలు చేసిన వెంటనే అడ్డుతెర చిరిగిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఇదంతా ఇలా నడిచి వచ్చిన తర్వాత వీళ్ళు తిరిగి మళ్ళీ ఎలాగైతే చెరలోకి పోయారో సంఘం కూడా మళ్ళీ చెరలోకి పోయింది. సంఘం చెరలోకి పోవడం ఏంటి అంటే, వాళ్ళకి చెర, సంఘానికి శ్రమ. అపోస్తుల గారిని చదివితే అర్థమవుద్ది. వాళ్ళకి చెర అపోస్తుల కార్యంలో జరిగింది తెలుసా? సంఘము కూడా చెర అనే శ్రమలోకి పోయింది. సేమ్ చరిత్ర జరుగుతుంటుందండి. అందుకే మానవుడు కొత్తగా ఏం తప్పులు చేయడు, ముందు జరిగినవే మళ్ళీ చేస్తాడు. వాళ్ళు చేసినట్టు మనం చేస్తాం. వాళ్ళు ఏదైతే చేశారో అదే మళ్ళీ. వాళ్ళు చెరకు పోయారు, మన వాళ్ళు శ్రమకు పోయారు. ఎలా పోయారంటే, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి పిలిచి
వాళ్ళకు ఒక సేనాయి భూభాగం గుండా నడిపించి, వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం ఇచ్చి, నన్ను కనుపరిచి లోకానికి ఒక ప్రతినిధులుగా ఉండండి అయ్యా అని ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక ప్రతినిధులుగా పెట్టుకుంటే వాళ్ళు ఎలా అయితే సుఖం ఎక్కువైపోయి సుఖాలు మరిగేసి ఒకరికొకరు తిండి ఎక్కువైపోయి కొట్టుకున్నారో సేమ్ సంఘం అలాగే చేసింది. ఏం చేసింది మీకు తెలుసుగా చరిత్ర. కొంచెం టచ్ చేసి నేను త్వర ముగిస్తున్నాను, ఎందుకంటే చాలా పెద్ద ప్రోగ్రాం ఉంది, పెద్ద మనుషులు అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు. ఇప్పుడు అలాగే ఇవ్వకపోతే మళ్ళీ ఏడాది పొడికి మా మీద ఫీల్ అవుతారు. చూద్దాం, త్వరగా తెలిసేద్దాం. ఇక్కడ వరకు చరిత్ర వచ్చిన తర్వాత సంఘ చరిత్ర మీరు గమనించండి. దేవుడు పిలుచుకున్నాడు. అక్కడికి వెళ్ళి దేవుడు మోసేని ఎలాగైతే పిలిచాడో, యెహోషువను ఎలా అయితే పిలిచాడో, వ్యక్తులను ప్రవక్తలను దేవుడు ఎలాగైతే పిలుచుకున్నాడో, ఈ శాపలు బట్టే మనుషులను దేవుడు పిలుచుకున్నాడు. ఎన్నిక లేని వారిని పిలుచుకున్నాడు, నీచులైన వారిని పిలుచుకున్నాడు, లెక్కల్లో లేని వారినే పిలుచుకున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సేవలోకి వచ్చిన తర్వాత మేము పలానా అని చెప్పకండి. దేవుని ఎదుట చాలా అసహ్యంగా ఉంటుంది. మాది పలానా అని చెప్పకండి. నువ్వు పలానా అయినా పనికిమాలినోడు గుర్తుపెట్టుకో. మేము పలానా క్యాస్ట్లు ఎత్తకండి, గొప్పలు చెప్పకండి. మా తాతలు మీసాల మీద నిలబెట్టారని చెప్పకండి. మా తాతలు నేతులు నాకారు చెప్పకండి. నెక్స్ట్ బాగోదు. మనకంత లేదు, అంత సీన్ ఉంటే దేవుడు. ఎందుకంటే ఏ మనుషుడును ఆయన ఎదుట అతిశయింపకుండానట్లు ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, ఈడాను ఆశ్చర్యపోయే వారిని ఎంపిక చేసుకుంటారు. రాత్రి చూసారా, డ్రగ్గిస్ట్ అంట ఆయన, విన్నారు కదా. గంజాయివా గాల్చేవాడు అటు చూసారా. మీరు మెజారిటీ సేవకుల సాక్ష్యాలు చూడండి. మా తాత ఇది, మా తాత తురుములు ఉండవు, మాకంత దరిద్రులు ఎవరు లేరని చెప్పుకుంటారు. గుర్తుపెట్టుకో. మీరు ఎవరినైనా చూడండి, విచిత్రంగా ఉంటుంది. వీళ్ళు ఎలా సేవ చేస్తారంటే అలాంటి వాళ్ళతోనే సేవ చేస్తాడు. క్రొత్త నిబంధనలో కూడా చేపలు పట్టే వాళ్ళనే పట్టుకున్నాడు. ఎప్పుడో అపోస్తులు 2000 సంవత్సరాల క్రితం పుట్టి సేవ చేశారు కాబట్టి సరిపోయిందండి. ఇదే టైంలో అపోస్తులు పుడితే ఏమంటారు చెప్పండి, ఈ జనరేషన్లో అలాండి అంట. అదో రోగం జనాలు. గుర్తుపెట్టుకుని ఎంత వాక్యం చెప్పు, మా ఊలేనట్టుగా మీరుని అన్నారంట. మీ ఓలే ఓలు పోతాం అందరం ఓల్లోకి. మా ఊలంటగా జబ్బండి. ఎంత వాక్యం చెప్పినా ఈ కులము, ఈ అధికారాలు, చెత్త, ఈ తాలూకులు మా వీళ్ళు ఎంక చూస్తా నాకు ఒళ్ళు కలపరం ఎక్కుతుందండి నాకు. అందుకే నా పెళ్ళిలో డిసైడ్ ఆడికి చెప్పాను, రై మీ క్యాస్ట్ అమ్మాయిని చేసుకోకరని. వాళ్ళ క్యాస్ట్ అమ్మాయిని చేసుకోలేదు. నేను డిసైడ్ అయ్యాను నా క్యాస్ట్ అమ్మాయిని చేసుకోలేదు. అందుకే మా క్యాస్ట్ కాదు, నా క్యాస్ట్ లేదు, క్యాస్ట్ ఉండకూడదు. అందుకే చూడండి, క్యాస్ట్ అనే దానికి పెద్దపీట వేయకూడదు. ఎన్నిక లేనప్పుడు దేవుడు మనం పిలుచుకున్నాడు, లెక్క లేనప్పుడు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, అసలు ఏ అర్హత లేనప్పుడు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనకెక్కడుందని చెప్పుకోవడానికి అంత ఘనచరిత్రలు ఉన్నాయా చెప్పుకోవడానికి. అందుకే చేపల బట్టలు పిలిచారు. ఆ పేదరు అదో రకం పిలిచాడు. ఆ మనిషికి ఆవేశం ఎక్కువ, వినేది తక్కువ. ఇలా చెప్తుంటా, సబ్జెక్ట్ చెప్తా, వెళ్ళి కొట్టేహో చేస్తాడు ఈ లోపల ఆడిని. అంత ఆవేశపడి ఎంచుకున్నాడు. ఇదే ఈ మనిషి సేవ ఏంటంటే, ఈ మనిషి సేవకు పనిచేస్తాడు, అలాంటి ఎంపుకుంటాడు. వాళ్ళిద్దరు ఉంటారు అన్నదమ్ములు. వాళ్ళకి సెపరేట్ నిక్ నేమ్ పెట్టాడు యేసుప్రభు వారు, ఉరిమెడివారు అంటే వాళ్ళకి నచ్చపోతే ఆతరోడు అయిపోవడమే. ఇంకా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు అదో టైపు ఉరిమెడివారు అంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, ప్రభా వాళ్ళు ఎవరు ప్రభా, ఆల్మన్సోన్లో లేకుండా వాళ్ళెవరు ప్రభా నీ పేరు చెప్పుకుని సేవ ఏంటంటే, ఇంకో నువ్వు ఆజ్ఞ వాళ్ళ మీద మెరుగు పడిపోయేలా మేము చేస్తూ ఉంటారు అంటారు. మీరు చదివారా? నువ్వు ఒకసారి ఆజ్ఞ వాళ్ళ మీద మెరుగు పడిపోయేలా చేస్తామంటే అప్పుడు ప్రభు అంటాడు, ఉరిమెడి వారలారా ఆగండి అంటాడు. ఆయన కోపం ఒక్కొక్కరు ఒక రకం. ఒకడు ఉంటాడు ఆ జిత్రిమారుడు, ఆడు కూడా టీం మెంబరే. ఎవరు? యోధా. రకరకాల మనుషులు. ఆ కుర్రోడు ఎవరు ఉన్నారు, ఆ తీవ్రవాది రక్తం కళ్ళ చూస్తాడు, ఆ జలోతి అనబడిన సీమోను, అదో రకం క్యారెక్టర్ వాళ్ళది. ఎన్నిక లేని వారిని అందరిని ఎంపిక చేసి వాళ్ళకి నాయకత్వాలు ఇచ్చి వాళ్ళకి చక్కటి బెదురుగా బతికే వాళ్ళకి గుండెల నిండా ధైర్యం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, సువార్త చేపలను ఎవడైనా పడతాడయ్యా, జీవులను ఎవడైనా పడతాడయ్యా, మనుషులను పట్టే వాళ్ళుగా మారుస్తాను రండి అన్నాడు. మనుషుల్ని ఎలా పట్టాలో నేను ట్రైనింగ్ ఇస్తాను, వెనకాల రండి. నేను తిన్న దగ్గర తినండి, కూర్చున్న దగ్గర కూర్చోండి, నేను ఎలా తిరుగుతున్నాను అలా తిరగండి. పరిచర్య యొక్క రుచి అంటే నేను చూపిస్తాను. మనుషుల్ని పట్టడం అంటే చిన్న విషయం కాదు. ఏ జంతువునైనా పట్టుకోవచ్చు, కానీ మనుషుల్ని పట్టుకోవడం చాలా కష్టం. అలాంటి పట్టుకునే ప్రాజెక్ట్ నేను నేర్పిస్తాను రండి. మనుషులు అంత డేంజర్ అంటే చాలా డేంజర్. ముందు మనకు వందనాలు చెప్తారు, కానీ వెనకాలం చేప ఎప్పుడు చేపలాగా ఉంటుంది, పులి ఎప్పుడు పులిలాగా ఉంటుంది, నక్క ఎప్పుడు నక్కలాగా ఉంటుంది. ఈడే
అడిగితే అర్థమవుతుంది మనకి. ఎవరో వచ్చి చెప్తారు నిన్ను ఇలా అన్నాడని ఆ జేమ్స్ అని నిన్ను ఇలా అన్నాడంటే ఇందాక దగ్గర 100 చెప్పాడంటే అక్కడ 100 చెప్తారు, అక్కడ పోయి ఏదో అంటాడు. ఇలా డోళ్ళు మార్చాలంటే ఎంత కష్టమండి. అలాంటి వారిని మార్చేయాలని పిలుస్తాను పిలిచాడు, చక్కగా ఇచ్చాడు. అసలు మాట్లాడడం రాదండి ఆ వ్యక్తికి, చాలా కోపిష్టి. ఇంక ఎదురుగా ఆయన కోపం వస్తే గవర్నరా పోలీసా ఏం చూడటం ముందు నరికేస్తాడు. ఆ చెవి నరికేశాడు అక్కడ. కోపిష్టి అలాంటోడు మారిపోయాడు. అలాంటోడు మారిన తర్వాత అసలు పాండిత్యం లేని పామరుని నిలబడి మాట్లాడితే ఆ ప్రసంగానికి 3000 మంది మారిపోయారు. ఎంతమంది? 3000 మంది. మీరు చరిత్ర చూడండి. మోసే ధర్మశాస్త్రం తెచ్చిన తర్వాత కొండ దిగొచ్చే సమయానికి, మోసే ధర్మశాస్త్రం తెచ్చిన తర్వాత కొండ దిగొచ్చే సమయానికి, మనుషులు దూడను పూజించే సమయానికి దేవుడు కోపం తరపున మోసే నిలబడి 3000 మందిని చంపేశారు. కొండ దిగొచ్చిన వెంటనే 3000 మందిని చంపేశారు. కానీ ఇదే మనుషులు మరలా ప్రభు యొక్క కొండ మీద ప్రసంగంతో స్థిరపడిన తర్వాత 3000 మందిని చంపలేదు. చెప్పండి, 3000 మందిని మార్చేశారు. ఎవరు మార్చేశారంటే పామరులు, పాండిత్యం లేని వారు, సామాన్యమైన మనుషులు. 3000 మంది మారారు. తర్వాత 4000 అయ్యారు, 5000 అయ్యారు, 6000 అయ్యారు. అలా నడిచి చరిత్ర వచ్చి చక్కగా ఇన్ని వేల మంది అలా అయితే ఉన్నారో అన్ని వేల మందిగా సంఘం కూర్చుంటే సరిగ్గా అక్కడ వచ్చేసింది గోంగూర కాడ గొడవ. ఎక్కడ వచ్చేస్తే చెప్పినా గొడవలు ఎప్పుడని ఎక్కడుందో చెప్పండి. భోజనాల దగ్గర వచ్చేస్తాయి గొడవలు. ఎందుకు వచ్చేస్తే భోజనాల దగ్గర గొడవలు? వడ్డించే వాళ్ళు వంకరాలు అయితే వచ్చేస్తాయి. అందుకే వడ్డించే వాళ్ళకి ముందు 2-3 సార్లు ఆజ్ఞ చెప్పాలి, జాగ్రత్త అబ్బాయి అని. వడ్డించే వాళ్ళ దగ్గర ఎందుకు గొడవ వచ్చేస్తే అంటే వడ్డించే వాళ్ళకి అదో రకమైన బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి చెప్పిన ఈడు తాలూకోలు వస్తారని చెప్పి ఈడు ఏం చేస్తాడంటే కక్క ముక్క దాసుంతలు ఇస్తారు. అంతే చూడండి, కూరలు దాహేస్తారు తెలుసా, పెరుగు దాచేస్తారు కొన్ని సంఘాలు తెలుసా. పెరుగు దాచేస్తారు ఎంత సీపు కొట్టదండి. కూర దాచాడు ఏంటి, పెరుగు దాచాడు ఏంట్రా, మరి ఎందుకు దాచారంటే వాళ్ళ తాలూకోలు వస్తారు అందుకు దాచేసాడు. మరి ఇలాంటి పిచ్చి పనులు ఆ రోజు జరిగాయి. అపోస్తలుల గారికి వచ్చేసరికి జరిగాయి. ఏం చేశారంటే వాళ్ళు భోజనాల దగ్గర గొడవ పెట్టి, మీరు ఎదవరండ్లు కదా, మీరు తర్వాత తినండి, ఇదిగో మీరు రండి, ఇబ్రూలు కదా, మీరు ఇలా రండి, మా గ్రీకులు కొంచెం పక్కుండండి, ఇదిగో మన ప్రాంతం వాళ్ళ ముందుకు రండి, ఇదిగో మీరు తినండి, మీరు పక్కుండనని ఇలాంటి చిన్న చూపు చూస్తే వాళ్ళ గొడవలు వచ్చేసాయి. ఇశ్రాయేలుకి కళ్ళు నెత్తికెక్కి బాగా తిన్న తర్వాత ఎప్పుడైతే సుఖం మరిగాడో సరిగ్గా అదే టైంలో దేవుడు ఏం చేశాడు, సెరగ పంపించేశాడు. సేమ్ అదే పని ఎవరు చేస్తారు చెప్పండి? యెరూషలేములో కూర్చుని తీరిగ్గా టయానికి భోజనాలు తినేసి దేవుడు భయం లేకుండా ప్రేమతో సమాధానంతో ఉండండి అయ్యా అంటే ఒకరిని ఒకరు తక్కువ చేసుకున్నందుకు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? చెదరగొట్టి పాడేశాడు. అంతే. సేమ్ చరిత్ర రిపీట్ అవుతుంది చూడండి. చెదరగొట్టేశాడు, పొమ్మన్నాడు. ఆ 8వ అధ్యాయంకి వచ్చేసరికి చెదిరిపోయారు. పాత నిబంధన చెరాన్ని చదువుకుంటాం, క్రొత్త నిబంధన సంఘానికి శ్రమ అని చదువుకుంటాం. పాత నిబంధనలో చెరకు వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాగైతే దేవుడి విలువ తెలిసి వచ్చిందో, క్రొత్త నిబంధనలో శ్రమలో సంఘం చెదిరిపోయిన తర్వాత అప్పుడే సువార్త బాగా చేశారండి. అందుకని ఎప్పుడు చెప్పే సామెత మీకు చెప్తున్నాను, 4 ఉన్నప్పుడే బాగుంటాం, 40 మంది ఉన్నప్పుడే బాగుంటాం, 400 మంది ఉన్నా బాగుంటాం, 4000 అయితేనే చెప్పండి, మంది ఎక్కువైతేనట చెప్పండి. అది అంతకుముందు గట్టి పెరిగి వేసుకుంటాం, అందరూ వచ్చాక పలసగా అయిపోద్ది. నా మాటలు అర్థమవుతున్నాయి. అందుకే చరిత్ర మళ్ళీ రిపీట్ చేశారు. ఇంకా ముగిస్తున్నాను త్వరగా. పాత నిబంధనలో దీర్ఘదర్శులు, దూరదర్శనం చదువుకుంటాం కదా. పాత నిబంధనలో దీర్ఘదర్శులు, దూరదర్శనం చదువుకుంటాం. కానీ క్రొత్త నిబంధనలో ఇక దర్శులు, దీర్ఘదర్శులు కాదు. క్రొత్త నిబంధనలో ఒక దర్శన గ్రంథమే రాసిచ్చాడు. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో దాని పేరు ప్రకటన గ్రంథం. పాత నిబంధనలో దీర్ఘదర్శులు కనబడతారు, క్రొత్త నిబంధనలో ఒక దర్శన గ్రంథం కనబడుతుంది. ఆ దర్శన గ్రంథం పేరే ప్రకటన గ్రంథం. 430 సంవత్సరాల తర్వాత చెర నుంచి బయటికి ఎలా వచ్చారో 400 సంవత్సరాల మహా నిశ్శబ్దం తర్వాత ఒక పుస్తకం బయటికి రాసిచ్చాడు. అది క్రొత్త నిబంధన పుస్తకం. ఆ క్రొత్త నిబంధనలు రాయబడిన మొట్టమొదటి పుస్తకం పేరేంటి చెప్పండి? అందుకే మీరు అడిగాం, మరి చెప్పండి. క్రొత్త నిబంధనలో మొట్టమొదటిసారి రాయబడిన పుస్తకం పేరేంటి చెప్పండి? కాదు, కల్తీ పత్రిక అంటాడు ఎవరో, భోంజలేదు అనుకుంటాం. చెప్పండి. క్రొత్త నిబంధనలో మొట్టమొదటిసారి రాయబడిన సువార్త నాకు తెలిసి నేను చదివిన వ్యాఖ్యానాలన్నీ ఇదే చెప్పాయి. చెప్పండి. కాదా? ఇంకేదో ఇంకా లాస్ట్ ఒకటి ఉంది చెప్పండి.
అది మార్కు సువార్త. క్రొత్త నిబంధనలో రాయబడిన మొట్టమొదటి సువార్త మార్కు సువార్త రాయబడింది. నిజానికి రాసింది అంటే రికార్డ్ చేసింది ఈయనే. మొట్టమొదటిసారి రాయబడిన సువార్త మార్కు సువార్త. అంటే వాళ్ళకి 430 సంవత్సరాల తర్వాత ఎలాగైతే వాళ్ళకి 10 ఆజ్ఞలు వచ్చాయో సువార్త లేదా వాళ్ళకి పుస్తకాల సంపూర్ణత ఎలాగైతే అడుగులు వేస్తుందో క్రొత్త నిబంధనలో ఇదిగో మనకు రాయబడుతుంది. మార్కు సువార్త అనేది మనకు తెర మీదకి వస్తుంది. ఆ రోజు మోసే వాళ్ళకి నాయకత్వం వహించాడు. ఈరోజు మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాయకత్వం వహించాడు. త్వరగా నేను ముగిస్తాను. 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం ఉంది కదండి. సరిగ్గా ఈ 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం తర్వాత మార్కు రాయబడింది. మరి మార్కు రాయబడక ముందు మలాకీ రాయబడింది. ఈ మలాకీకి మార్కుకి మధ్య నిశ్శబ్ద కాలం ఎంత? 400 సంవత్సరాలు. సరిగ్గా అదే 400 సంవత్సరాల్లో విచిత్రమైన పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల్లో 7 పుస్తకాలే ఆ క్యాథలిక్లో ఉంటాయి. నా మాటలు అర్థమవుతుంది. అంటే దేవుడు దర్శనం లేని కాలం అది, దేవుడు మాట్లాడిన కాలం అది. ఆ 430 సంవత్సరాల్లోనే మక్కాబీల పుస్తకం వచ్చింది. మక్కాబీలు అని ఒక చరిత్ర పుట్టుకొచ్చింది. సరిగ్గా 400 బాగా వినాలి, ఆ సరిగ్గా 400 నిశ్శబ్ద కాలంలోనే గ్రీకుల దండయాత్ర పెరిగింది. ద గ్రేట్ అలెగ్జాండర్ యొక్క పరిపాలన ఆ నిశ్శబ్ద కాలంలోనే జరిగింది. మక్కాబీల చరిత్ర ఆ నిశ్శబ్ద కాలంలోనే, గ్రీకుల దండయాత్రలు ఆ నిశ్శబ్ద కాలంలోనే, సరిగ్గా 430 సంవత్సరాల కాలంలోనే ఒక విపరీతమైన చిరుతుప్పుల వంటి ఒక ప్రభుత్వం తెర మీదకి వచ్చింది. ఆ ప్రభుత్వం పేరే రోమా సామ్రాజ్యం తెర మీదకి వచ్చింది. అర్థమవుతుందో లేదో చరిత్ర. సరిగ్గా అదే టైంలో రోమా సామ్రాజ్యం తెర మీదకి వచ్చింది. పాత నిబంధనలో ఫరో అనేవాడు అక్కడ చిన్న పిల్లల్ని చంపేస్తే, ఇక్కడ మహాయేరోద్ అనేవాడు చిన్నపిల్లల్ని చంపేయడానికి తయారయ్యాడు. సేమ్ చరిత్ర. మానవుడు అన్నవాడు దేవుడికి ఎప్పుడు ఏం చెప్పాడో తెలుసా? మేము ఎప్పుడు ఇలాగే ఉంటామని చెప్పారు వాళ్ళు. మా అయ్యలు చేసినట్టే మేము చేస్తామని చెప్పారు వాళ్ళు ఉన్నట్టే మేము ఉంటామని చెప్పారు. అందుకే అక్కడ ఫరో కనబడతాడు, ఇక్కడ ఏరోదు కనబడతాడు. అక్కడ చిన్నపిల్లలు చనిపోతున్నప్పుడు, అక్కడ చిన్నపిల్లలు చంపబడుతున్నప్పుడు మోసే కనబడతాడు. ఇక్కడ చిన్నపిల్లలు చనిపోతున్నప్పుడు యేసుక్రీస్తు కనబడతాడు. సేమ్ చరిత్ర మనకు వస్తుంది. ఆ నిశ్శబ్ద కాలంలోనే ఈ రాజుల దండయాత్ర ప్రారంభమైంది. అదే నిశ్శబ్ద కాలంలో ఒక ఎలుగు రేఖ తెర మీదకి వచ్చింది. ఆ ఎలుగు రేఖ ఎవరో తెలుసా? బాప్టిజం ఇచ్చి యోహాను. ఎవరు? బాప్టిజం ఇచ్చి యోహాను తెర మీదకి వచ్చాడు. ఏమన్నాడు? వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి పంచుతున్నారు. ఏమన్నా లూకాసు సువార్త చూడండి ఒకసారి. లూకాసు సువార్త మొదటి అధ్యాయం, లూకాసు సువార్త మొదటి అధ్యాయం 66వ వచనం నుండి. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే, ఇంకా బాగా మనకు అర్థం కావాలి అంటే 57వ వచనం చూడండి. ఎలిజబెత్ అమ్మకి ప్రసవ కాలం వచ్చినప్పుడు కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరము ఉంచునని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అని పేరు పెట్టేమంటారని అడిగారు. చుట్టాల బట్టలకి ఏరే పని ఉండదండి. వాళ్ళు ఏమంటారు తెలుసు? వచ్చినట్టునే తినంగా బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నారు అనరు. అచ్చు ముక్క నాన్నలాగా ఉంది అంటారు. అచ్చు వాళ్ళ అమ్మయ్యే కళ్ళు. అందుకే వీళ్ళు ఏం చేశారు? ఇంకా మన ఇష్టాలు ఏంటో మన అయిష్టాలు ఏంటో చెప్పకుండానే బాబుకి యోహాను పేరు కాదు కానీ బాబుకి జకరియా 2 అని పెట్టేమంటారా అన్నారట. ఎలిజబెత్ 1, ఎలిజబెత్ 2 ఎలా ఉంటారో జకరియా 2 అని పెడతారట. ఎవరికి? యోహాను గారికి. జకరియా 2 అని పెట్టమంటారు. అంటే అప్పుడు ఆవిడ వద్దండి మా ఆయన గారిని అడిగి చెప్తామన్నదని. ఉత్తమ భార్య అండి ఎలిజబెత్ అమ్మ. అయితే ఈ తరంలో అలా ఉన్నారా? ఇదిగో వాళ్ళ అమ్మమ్మ అక్షరం కలిసిలో పెట్టండి. అప్పయ్యమ్మలో ఆ కలిసిలో పెట్టండి అన్నారట. అప్పయ్యమ్మలో అప్పారావులో సుబ్బారావులో సు. అడుగుతాను, అప్పయ్యమ్మ ఏం చేసింది? చుట్టలు కలిసి చచ్చిపోయింది అప్పయ్యమ్మ. మీ సుబ్బయ్య ఏం చేసి సారా దాకా చచ్చిపోయింది అడుగుతాను. ఇప్పుడు ఈ అక్షరాలు సూ కలాలట ఆ కలాలట అడుగుతున్నా. ఆ ఉత్తమ భార్యలు చూడండి. లేదండి మా ఆయన్ని అడిగి, ఆయన పెద్ద ఆయన్ని మా యజమాని అడిగి చెప్పండి. ఎంత మంచి భార్య అండి. ఇలాంటి భార్యలు ఉండాలండి.
ఇప్పుడు పాట బాగుంటుంది, నా జీవితానికి ఒక అర్థం ఉందని. చక్కగా చూడండి, ఆవిడ అడుగుతుంది, లేదు సార్, లేదమ్మా లేదు, మీరు ఎంత మమ్మల్ని గౌరవించి మా ఇంటికి వచ్చారు, మా బిడ్డ బాగుందని చెప్పారు, అంత బాగా గౌరవించారు, దేవుని కృప నాకు ఉందని, ఈ వృద్ధాప్యంలో దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడని చక్కగా మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, అందుకు వందనాలు. కానీ మా బిడ్డ పేరు విషయంలో మీరు కలగ చేసుకోకండి, ఎందుకంటే మా బిడ్డకి పేరు ఎట్టమని దేవుడు మా యజమానికి చెప్పాడు. ఆయన ఈయనకి చెప్పాడు, ఈయన మాకు చెప్పాడు, ఈయన వచ్చి చెప్పే వరకు మీరు ఏ పేర్లు పెట్టకండి అమ్మా అన్నారు. చక్కగా ఏం పేరు పెట్టమన్నాడంటే దేవుడు యోహాను అని పేరు పెట్టమన్నాడు. పేర్లు ఎలా ఉండాలి తెలిసే పిల్లలకి, దేవుణ్ణి స్ఫురించేలా, వాళ్ళ జీవితానికి అర్థము చేకూరేలా పెట్టాలి పేర్లు. ఇప్పుడు అలా లేవు పేర్లు, అలా ఉన్నాయి పేర్లు. ఇప్పుడు విచిత్రమైన పేర్లు ఉన్నాయి. ఇప్పుడు రకరకాల పేర్లు. ఆడికి ఎవరికో పేరెట్టాడు, ఆడు ట్రంపు, ఇంకొకడు బుస్సు, చూసారా, జార్జ్ బుస్, బోల్టు, అదిగో బోల్టు, అందరూ ఏవో పేర్లు, దేవుని పేర్లు చూడండి. వాళ్ళకి దైవికమైన పేర్లు పెట్టారు. బిడ్డ పుట్టేశాడట, వాళ్ళ ఆయన దగ్గర తీసుకొచ్చారు, బాబు పేరు పెట్టమన్నారు, యోహాన్ అని పేరు పెట్టమంటే ఆవిడ అడిగింది, అయ్యో మీ ఆయన తాలూకా ఎవరు లేరు యోహాన్ అని పేరు, ఈయన తాలూకా ఎవరు లేరు యోహాన్ అని పేర్లు, నీ తాలూకా ఎవరు లేరు యోహాన్ అని పేర్లు, ఎక్కడదమ్మా ఈ పేరు అంటే దేవుడు పెట్టమన్న పేరు, అది పెట్టండి సార్. పేరు పెట్టిన వెంటనే ఆయనకి వాయిస్ వచ్చింది. ఎవరికి? జకరియా గారి వాయిస్ వచ్చిన వెంటనే పాట స్టార్ట్ చేశాడు. ఎవరు? జకరియా గారు. ఏమని పాడుతున్నాడు పాట? 66 వచ్చిన, ప్రభు హస్తము వారికి తోడయుండును గనక ఆ సంగతుల గురించి వినిన వారందరూ ఈ బిడ్డ వెట్టివాడగును అని వాటిని మనసులో ఉంచుకుని, మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మపూరుడై ఇట్లు ప్రవశించను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, చూసారా మళ్ళీ పాత నిబంధనలు చెప్పుకొస్తున్నాడు, చూసారా, మీకు అర్థమవుతుందా? చరిత్ర జ్ఞాపకం చేస్తున్నాడు జకరియా. ఎవరికి? నాన్న, మళ్ళీ క్రొత్త నిబంధన రాబోతుంది. పితరుడైన దేవుడు, మన పితరులను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మన పితరులకు మాట ఇచ్చిన దేవుడు, 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం అయిపోయినా దేవుడి నిబంధనలు మర్చిపోలేదు అని చెబుతున్నాడు. ఎవరు? జకరియా. ఇందుకు ఎవరికి చెప్తున్నాడు? ఎలిజబెత్ అమ్మకు కాదు. ఇందుకు ఎవరికి చెప్తున్నాడు? వచ్చిన చుట్టాలకు కాదు. ఇందుకు ఎవరు చెప్తున్నారు? వచ్చిన బంధువులకు కాదు. ఇందుకు ఎవరికి చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నా వింతైన మాట ఆ నెలల్లో ఉన్న శిశువుకు చెబుతున్నా. ఎవరికి? నెలల్లో ఉన్న శిశువుకి అని అడుగుతున్నాను. ఆ శిశువుకి ఏమర్థం అవుతుందండి? అసలు ఆ శిశువుకి ఏమర్థం అవుతుందని చెప్తున్నాడు చూడండి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూరుడై ఇట్లు ప్రవశించను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చున్నాడు. ఆయన మర్చిపోలేదు. 400 సంవత్సరాలు అయిపోయిందని దేవుడు మర్చిపోలేదు. ఆయనకి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశంలో మన కొరకు రక్షణ శృంగం అనగా మన శత్రువుల నుండి, మన దేశించిన వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేయను. దీనిని గూర్చి అయిన ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించిన దీన్ని గూర్చి, కొత్త నిబంధన గూర్చి, ఈ నిబంధనల గూర్చి ఆదరించి పలికిస్తూనే వచ్చాడు. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతోనూ తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకు మన శత్రువుల చేతిలోంచి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిశ్చలమైన ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయన అనుసరింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేస్తును. మరియు ఓ శిశువా, ఇప్పుడు చెప్పండి, ఈ పాట అంతా ఎవరు చెప్తున్నాడండి? నెలల నిండని బిడ్డకి చెప్తున్నాడు. నెలల నిండని బిడ్డకి ఎంత పెద్ద సబ్జెక్ట్ చెప్తున్నాడండి? అబ్రహాం కోసం చెప్తున్నాడు, ఇస్సాకు కోసం చెప్తున్నాడు, పితరుల కోసం చెప్తున్నాడు. ఎక్కడెక్కడ నిబంధనలు దేవుడు చేశాడు? ఆదాము దగ్గర నుంచి, నావోహు దగ్గర నుంచి, అబ్రహాం దగ్గర నుంచి, పితరులు, రాజులు, న్యాయాధిపతులు, ఈ చరిత్ర ప్రవక్తుల మలాకి వరకు, ఈ నిశ్శబ్ద కాలం వరకు దేవుడు మర్చిపోలేదు. ఓ శిశువా, నువ్వు వింటున్నావని జోలపాటే చరిత్ర పాటగా పాడుతున్నాడు. ఈరోజు మనం పాటలు చెప్పిన మన పిల్లల దగ్గర ఒక ఆవిడ పాట పాడుతుంది. ఏమంటే, ఆడికి నాన్న బాబు లేడే అందండి. బాబు లేకుండా ఆడేలా వస్తాడండి? ఆ పాటే తిరగలేదు. బాబు లేడు, అమ్మ లేదంటే, అమ్మ లేకుండా బాబు లేకుండా ఎలా వచ్చాడు? గాల్లోకి వచ్చాడు, బాబు లేడు అన్నాడు. మన పాటలకు తిరగండవు. పిల్లలకి ఎలా పాడుతున్నారు చూడండి, ఆ బిడ్డ ఎలా పాడుతున్నారు చూడండి. బాబు లేడని పాడలేదు ఇక్కడ. ఏమైనా పాడుతుంది? ఓ శిశువా, నువ్వు సర్వోన్నతిని ప్రవక్తివి, బిడ్డలకు నేర్పించాలి అని మనం అనుకుంటాం. ఈ వయసులో ఇంకెందుకులండి, ఇప్పుడు చెప్తే ఇప్పుడు అర్థమవుతుంది. నేను చెప్పాను, ఇప్పుడు చెప్తే ఏం అర్థమవుతుంది. కానీ వాళ్ళకి బట్టి
బట్టి పట్టినట్టు ఈ పాఠాలు బట్టి పట్టించాలి, బై హార్ట్ చేయాలి. వాళ్ళ హృదయం అందు అలవాటు అయిపోవాలి. వాళ్ళకి దేవుని మాటలు, దేవుని పాటలు వాళ్ళకి అలవాటు అయిపోవాలి. అవి చెప్పం మనం. అమ్మమ్మని తిట్టరా అన్నారట, ఇంకో నానమ్మ తిట్టు, ఆడేమన్నాడో నానమ్మ అన్నాడట. ఇంకా నన్ను నెక్స్ట్ అడగండి, వాళ్ళ అమ్మని తిట్టాడట. నానమ్మ వాళ్ళ అమ్మ అంటాడు, వీళ్ళ అమ్మ అంటాడు, వాళ్ళ అమ్మ అంటాడు. ఇలాంటివి నేర్పించి, ఏమండి ఈరోజు మీ అబ్బాయి ఏమన్నాడు తెలుసా, మీ అమ్మనే వాళ్ళ అమ్మ అని తిట్టాడు అన్నదట. ఈ గొర్రెపోతుకి అర్థమలేదు వాళ్ళ నాన్నకి. రే ఏట్రా అయ్యమ్మని మూతు అమ్మదేడు, అమ్మలు బూతులు మాట్లాడు, మూతు మేము పాల్గొ అనాలీడు అనలేదట. అంటాడు ఆడు పులిబిడ్డ అన్నాడట. ఈడు పెద్ద పులి, ఆడు చిన్న పులి తిరుగుతున్నాయి ఇంట్లో మృగాలు. ఈడు అన్నాడట పులిబిడ్డ, ఆడు బూతులు ఆడుతున్న పులిబిడ్డ. ఇలాగాను పులి ఎలుగుబంట్లతో పోల్చాడు. ఆడు ఎదిగిన మృగం అయిపోయి అందరినీ కరుచుకుంటూ తిరుగుతాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. క్రొత్త నిబంధన నాంది పలుకుతున్న ఎలుగు రేఖైన శిశువుకి, యోహానికి ఏమి నేర్పిస్తున్నారో చూడండి. ఓ శిశువా, నువ్వు సర్వోన్నతుని ప్రవక్తవే. ఇంత నెలల్లో ఉన్న బిడ్డకి మోటివేషన్ చెప్తున్నా, నువ్వు ప్రవక్తవే, నువ్వు ప్రవక్తవే, నువ్వు ప్రవక్తవే, నువ్వు ప్రవక్తవే. చిన్నప్పుడే ఇత్తనాలు వేసేస్తున్నారు, నువ్వు ప్రవక్తవే. మనం అది చెప్పం, నువ్వు చిరంజీవి అన్నాం మనం. నువ్వు స్టార్వే, నువ్వు ఈ స్టార్వి, నువ్వు ఆ స్టార్వి, నువ్వు సోగ్గాడివి, నువ్వు అందగత్తివి అని చెప్పు. నీ బిడ్డలు చెప్పు, అర్థమయ్యేలా చెప్పు, నీ బిడ్డలు నేర్చుకునేలా చెప్పు, నీ బిడ్డలకు బోధపడేలా చెప్పు. నువ్వు ప్రవక్తవే, నువ్వు సర్వోన్నతన ప్రవక్త అనబడదు. నీ ప్రాజెక్ట్ చిన్న విషయం కాదనన్న. మన దేవుడైన మహత్ వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుటకు తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నువ్వు ప్రభువునకు ముందుగా నడుతూ, ఏ ప్రభువుకు ముందుగా నడుస్తావు, నీ వెనకాల ఒక ప్రభు రాబోతున్నాడు. ఎంత పెద్ద సబ్జెక్ట్ ఎలా చెప్తున్నాడు చూడండి. ఇదిగో నీ వెనక ఒక ప్రభు రాబోతున్నాడు, ఆయనకి ముందుగా నువ్వు నడుస్తావు. నడిపించినట్లు చీకట్లోనూ మరణ ఛాయల్లోనూ వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు వరకు 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెలుగు ఈయన ద్వారా ప్రత్యక్షమగు వరకు అరణ్యములో పెరుగుతూ ఉండిపోయాడు. ఈ లోకము, ఈ పాపము ఈ బిడ్డ మీద పడకుండా మా బిడ్డ క్రొత్త నిబంధనకి నాంది పలికి మార్గాలు సరళం చేయడానికి దేవుడు ఎంపిక చేసిన కారణ జన్ముడు అని జాగ్రత్త కాపాడుకున్నారు. ఈరోజు మీరు గమనించుకోండి, మన బిడ్డలు కూడా అందుకే పుట్టారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఇంజనీర్లు, బీటెక్లు, ఆ టెక్లు, ఈ టెక్లు నేను చదవద్దంటలేదు, చదవాలి, చదువు ఉండాలి, ప్రతి స్థితిగతులు ఉండాలి. కానీ వాడు ఇంజనీర్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, గ్రూప్ 2లు కొట్టినా, గ్రూప్ 3లు కొట్టినా, ఈ లోకేట్ జాబులు ఏ కొట్టినా, ఎక్కడ ఏ కూలి పనులు చేసుకున్నా, ఏ బిజినెస్లు ఉన్నా, ఎక్కడున్నా ప్రజలకు దర్శనం ఇవ్వడానికే నెక్స్ట్ జనరేషన్కి మన పిల్లలను దేవుడు పుట్టించడానికి మర్చిపోక. నీకు మగబిడ్డ పుట్టాడా, ఎగిరి గంతై. నీకు ఆడబిడ్డ పుట్టారా, ఎగిరి గంతై. ఎందుకు చెప్పనా, నీకు ఏ బిడ్డ పుట్టినా నీ బిడ్డ ద్వారా ఒక అరుణోదయ దర్శనం ఈ ప్రపంచానికి నీ క్రీస్తుని చూపించాలనుకుంటున్నా. బిడ్డలు అందుకే పుట్టారు, బిడ్డలు మనం అందుకే పుట్టారు. అందుకే నువ్వు బాగా చదువుకో. నీకు ఎందుకు చదివిస్తున్నావంటే బైబిల్ అక్షర రూపంలోనే ఉందరా. ఆ బైబిల్ నువ్వు చదవాలంటే నీకు చదువు అవసరం. ఈ లోకానికి నువ్వు వాక్యం చెప్పాలి, నీ దేవునికి సాక్షిగా నిలబడాలి అంటే ఈ లోకం ఎలా ఉందో జ్ఞానం అవసరం. ఈ లోకానికి ఎలా చెప్పాలో ఆయన సంకల్పం ఏంటో నీకు తెలియాలి. అందుకే చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలుతో పట్టించినట్లు నువ్వు ప్రవక్తవే, నువ్వు అరుణోదయ దర్శనానికి ముంగుర్తుగా రాబోతున్న ఎలుగు రేఖవే. మరణఛాయిల్లో కొట్టుకుపోతున్న వారికి, చీకట్లో ఉండిపోయిన వారికి, వెలుగు లేక కూర్చొని ఏడుస్తున్న వారికి వెనక ప్రభు రాకకు ముందుకు ఫైలెట్ నువ్వు ముంగుర్తు ఫైలెట్ నువ్వు మార్గాలు సరళం చేస్తాడు. రాజు వస్తున్నాడు వెనకాల, ఆ రాజు రాబోతున్నాడని నువ్వు చెప్పాడు. యోర్దాన కేవల, యోర్దాన పల్లి ప్రాంతాలు, యోర్దాన పట్టణ ప్రాంతాలు, ప్రతి పట్టణ ప్రాంతాల నుంచి పల్లి ప్రాంతాల వరకు యోహాను సువార్త చేస్తుంటే రివైవల్ స్టార్ట్ అయిందంతే.
గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారు, పరిసయ్యులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, వచ్చి కూర్చున్నారు. పెద్ద పెద్దోళ్ళు, మీసాలు తిరిగినారు, మోతుబర్లు కూడా వచ్చి యోహాను చెప్తుంటే భయపడిపోయి, అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారంటే, మోమాట లేని ప్రసంగి ఇక్కడ అన్నాడు, సర్ప సంతానమా మారు మనసు పొందన్న. బాప్టిజాలు తీసుకునే రక్షకుడు వస్తున్నాడు, బాప్టిజాలు తీసుకునే రక్షకుడు వస్తున్నాడు. మారు మనసు పొందుడే దేవుని రాజ్యం సమీపంలో ఉన్నది. మారు మనసు పొందుడే దేవుని రాజ్యం సమీపం ఉందంటే, మోమాటం లేని ప్రసంగికుడు కనుక మోమాటం లేకుండా రాజు దర్బారుకు పోయి రాజు ముఖం మీద చేయి పెట్టేలా అన్నాడు, తప్పు చేసావు అని చెప్పాడు. రాజువి తలకాయ నువ్వే తినంగా, లేకపోతే సామాన్య సమాజం తినంగా ఉంటుంది అనుకుంటున్నావా? రాజు ఏం చేసావు? నీ కళ్ళు నీకేమైనా తెలుస్తున్నాయా? నీ కళ్ళు ఆనుతున్నాయా? నీ కళ్ళు కనబడుతున్నాయా? నువ్వేం చేసావు? దేవుని రాజ్యాన్ని ముందుగా ప్రకటించడానికి వచ్చా. నువ్వు రాజు అయితే ఎవడక లెక్క, గవర్నర్ అయితే ఎవడక లెక్క, ఎవడక లెక్క. నువ్వు రాజువి, గవర్నర్ ప్రజలకు తప్ప దేవునికి కాదు. నువ్వు ఒక తప్పు చేసావు. ఏరోదో నీకు విషయం చెప్తున్నాను, ఈ తమ్ముడు భార్యని ఎందుకు తీసుకొచ్చావయ్యా? మక్కలు ఇరగొడతాడు దేవుడు ఏమనుకుంటున్నావా? ఈ తమ్ముడు భార్య రాజు దర్బార్ నిశ్శబ్దం అయిపోయింది. నీకు నీతి లేదు, నీకు ధర్మశాస్త్రం లేదు, నీ చట్టం వర్తించదు అనుకుంటున్నావా? నీ చట్టాలని నడకపోవచ్చేమో, నీ ప్రజల్ని నడకపోవచ్చేమో, కానీ అందరిని నిలదీసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆ దేవుడు కుమారుడు సత్సరుడికి ఇళ్ళలోకి రాబోతున్నాడు. నీ తమ్ముడు భార్యని ఎందుకు తీసుకొచ్చావు? ఏరోది అని అప్పు చేసావు. ఎందుకంటే పెద్దోడు తలకాయే తింగరేసలేస్తే కిందోళ్ళు కుదురుంటారా? తెలుగులో సామెత ఉంది కదా, తల్లి సేని వేస్తే బిడ్డ గట్టుమైదు. నీకే మురిపాలు సోకులు ఎక్కువైపోతే చెప్పండి, బిడ్డలు ఆగుతారా? ఫ్యాషన్ షోలు రెడీ చేస్తారు, గుర్తుపెట్టుకో. నువ్వే తాగి తందనలాడితే నీ కొడుకు మంచినీళ్ళు తాగుతాడు అనుకుంటున్నావా? ఆగుతాడు వాడు. మీరే పనికిమాల గొడవలు కాలు దూతే మీ పిల్లలు నిశ్శబ్దంగా పద్యాలు చెప్తారనుకుంటున్నారా? వచ్చి బూతులు మాట్లాడతారు వాడు. నువ్వే పని చేయక సోమరుడు అయితే నీ కొడుకు పని దొంగ అవుతాడు, గుర్తుపెట్టుకో. తలకాయలు. అందుకే నువ్వు రాష్ట్రానికి తండ్రిలా అంటాడువి, ఏరోదో. నువ్వు రాజువి, గవర్నర్వి, నువ్వెలా ఉంటే ఎలా? మారు, దేవుడు చెప్పమని చెప్పాడు. మారంటే మారడానికి వీళ్ళు అక్రమ సంబంధానికి అడ్డొచ్చారని గుర్తుపెట్టుకోండి. చరిత్రలో ఏ నేర చరిత్ర మీరు చూడండి, అక్రమ సంబంధాల కొరకు మాట్లాడిన వాళ్ళని, అక్రమ సంబంధాలు చెయ్యొద్దని చెప్పిన వాళ్ళని, అడిగిన వాళ్ళని, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రవక్త అయినా చంపేస్తారు. అక్రమ సంబంధాలు అంత ప్రమాదం. ఆ మోజు అలా ఉంటుంది, ఆ చీకటి అలా ఉంటుంది. ఆ మోజులు, ఆ చీకట్లో భర్తనైనా చంపేస్తావు, భార్యనైనా చంపేస్తావు. మతం ఎక్కిన ఒక గాడిది, మతం ఎక్కిన పనికి మాలినోడు తన ప్రియురాల కొరకు భార్యని, పిల్లల్ని ఇద్దరిని సున్ని బిగించి చంపేశాడు. ఒక మతం ఎక్కిన ఆడది సిగ్గు లేకుండా ఏం చేసిందో తెలుసా? తన భర్తని, కష్టపడుస్తున్న తన భర్తకి తినే అన్నంలో ఇష్టం పెట్టి చంపేసింది, ప్రియుడి కోసం. తన పిల్లలు అడ్డొస్తున్నారని చంపేసింది. కేరళ స్టోరీ మీరు చూసారు లేదో? కేరళ స్టోరీ చూడండి, మధ్య పోద్ది ఆ డాక్యుమెంటరీ చదివితే. ఎప్పుడో పూర్వకాల ప్రియుడు పరిచయం అయ్యాడట. ఆ ప్రియుడిని దక్కించడానికి ఉయ్యాల్లో ఆడుకుంటున్న పిల్లలకు విస్మించి చంపేసిందండి. నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఆ డాక్యుమెంట్. నేను మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మోజెస్ చూస్తే, మోజెస్ 6 రోజులు మర్చిపోలేదండి ఆవిడ మొఖం. నేను ఎక్కడ చూసినా ఆవిడ గుర్తొస్తుంది నాకు అన్నాడు. అంత అలా చంపేది 12 మంది చంపేస్తుంది. దేనికి చంపిందంటే ఆ స్టోరీలో, ఆ డాక్యుమెంట్లో. ఎప్పటికే మొన్నే జడ్జిమెంట్ వచ్చింది అనుకుంటా, మన వరకు జడ్జిమెంట్ ఉరి శిక్ష చేశారు ఆ పనికి మాలిన దానికి. 8 మందిని 12 మందిని చంపేసిందండి. దేనికంటే అక్రమ సంబంధానికి. అక్రమ సంబంధాలకి చంపేస్తారు, ప్రవక్తను కూడా చంపేస్తారు. దేవుని చిత్తం అలా వెళుతుంది. ఆ రాజుకి వార్నింగ్ ఇస్తున్న ప్రవక్త గుండెల్లో ఉన్న ఆవేశం ఏంటో తెలుసా? చావనైనా చచ్చిపోతాను కానీ రాజీ పడి సువార్త చేయనని సువార్త చేశాడు. సువార్త అలాగే చేయాలండి. చస్తే వీరమరణం చెప్పాలంతే. ఇక వాడు ఎదుటోడు ఎంత పెద్దోడని చెప్పాలంతే. అది తప్పు అయితే తప్పు అని చెప్పాలంతే. రాజీ సువార్త లేవు, అడ్జస్ట్మెంట్ గాస్పల్ లేదు, సర్దుబాటు గాస్పల్ లేదు. చెప్పాలి. నువ్వు ఎవడవైతే ఎవడక లెక్క చెబుతాం. నువ్వు ఎదురుగా నీ వెనకాల తోపులు ఎవడున్నా చెబుతాం. నువ్వు ఎంత పెద్దోడవని చెప్తావు. నువ్వు ఎంత పెద్ద వాడబడుతున్న వ్యక్తివైనా, ప్రజాస్వామ్య ప్రభుత్వ అధికారమైనా చెప్తాం. నువ్వెవడవైనా చెప్తావు. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? ప్రభుత్వం మారేసరికి ప్రసంగాలు మార్చేస్తున్నారు చాలామంది, నాకు తెలుసు. ప్రభుత్వాలు మారి, సెంట్రల్ ప్రభుత్వాలు మారేసరికి ప్రసంగాలు మార్చి, మీ చర్చల మీద దాడి చేస్తారనా, మిమ్మల్ని ఏదో అంటారనా? అంటే ఏమవుద్ది అంటే బతుకుంటే సువార్త చేస్తాం, లేకపోతే పోయి అబ్రహాం గారిని కౌగులించుకుని రెస్ట్ తీసుకోండి. ఇంకేం కావాలి? ఏదో మనం కట్టుకున్నారని ఒక మాట చెప్తాం వెళ్ళే ముందు.
సేవలో వెళ్ళిపోతున్నాను, సేవలో వెళ్తున్నాను, బిడ్డలతో జాగ్రత్తకుంటూ ఒకరోజు నువ్వు కూడా వచ్చేస్తావు, జాగ్రత్తకుంటే మా వైఫ్ చెప్పి వెళ్ళిపోతాం, అంతే. అంతే కదా, ఇంక దేనికోసం బతకాలి చెప్పండి. ఇలా చెప్పాలి, చెప్పాడు, సరిగ్గా సరాలం చేశాడు, హైవే వేసేసాడండి, హైవే. యోహాను రాజు వస్తున్నాడు గాడిదెక్కి, రాజు వస్తున్నాడు రెక్కల మీద, రాజు నడుచుకుంటూ వస్తున్నాడు. యోహాను చనిపోయిన తర్వాత మీరు సువార్త చదవండి, ఆ వచ్చినంత గ్రావిటీ తెలియదు, కానీ నేను చెప్పిన యూలో చదవండి, మీకు బాధేస్తుంది. యోహాను చనిపోయిన వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందరిని వదిలేసట, మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, అందరిని వదిలేసి అరణ్యానికి పోయి ఒంటరిగా బాధపడుతుంటాడండి. ఎందుకు చెప్పిన, ఈ సమాజం ఒక రెబల్ స్పీకర్ను కోల్పోయిందని బాధపడతాడు, ఒక విప్లవకారిని కోల్పోయిందని బాధపడతాడు. నా కొరకు ప్రాణం పెట్టిన బాప్టిజం ఇచ్చి యోహాన్ని కోల్పోయారని బాధ, నిశ్శబ్దంగా ఉంటాడు. నాకెందుకో నేను చదువుకున్నప్పుడు అలా చదివి యోహాను చనిపోయాడు ప్రభు ఎలా స్పందిస్తాడని నెక్స్ట్ వచ్చి నేను చదివినప్పుడు మనకన్నా ఎక్కువ బాగా స్పందించాడని ప్రభు. యోహాను చనిపోయిన వెంటనే దేవుడు ఒంటరిగా వెళ్ళిపోయి అరణ్యంలో ఉండే తన శిష్యులు వచ్చి, మీరు చదవండి వచ్చిన ఇబ్బందిగా బాధాకరంగా ఉంటుంది. తన శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారట, తలనొకరు తీసుకెళ్ళిపోయారట. ప్రభు ఈ వార్త విన్న తర్వాత అరణ్యానికి పోయి ఒంటరి కూర్చున్నాడు. దేవా, ఈ క్రొత్త నిబంధనకి అతసాక్షుల పరంపర ప్రారంభమైపోయింది, ఈ హైవే నేయడానికి, ఈ మార్గాన్ని వేయడానికి మొదట బలిదానం ఇతనైతే, ఈ క్రైస్తవ పునాదులకి మొట్టమొదట అతసాక్షిని నేనే అండేసాడు. అయిపోయాడు, వచ్చాడు, ప్రారంభించాడు. ముగిస్తున్నాను. క్రొత్త నిబంధన క్రీస్తు పరిచర్య యోహాను మరణం అనంతరం ప్రారంభమైంది. యోహాను పరలోకానికి పరదేశికి చేర్చబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రజల్లోకి వచ్చాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన పరిచర్యలో అడుగులు వేశాడు. ఒక మాట అన్నాడు శిష్యుల్ని, మిమ్మల్ని మనసులు పెడతాననగా పట్టండి, 3.5 సంవత్సరాలు నాతో తిరగండి, ఎలా చేయండి ప్రార్థనగా, ఎలా చేయాలి ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తారంటే, ఎలా పడితే అలా చేయకండి, చిన్నపిల్లలకి ఆరాధించినట్టు దించేయడండి. ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తారంటే, ఎలా పడితే అలా చేయకండి. ఏమనాలంటే, ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అనండి, అలా అనండి. ఆయన ఎవరో కాదు, దేవుడు ఎక్కడో దూరంగా లేడు, ఆయన మీ తండ్రి. మీరు మూలాలు చదవండి, బాధ కలుగుతుంది. అప్పటి వరకు దేవుడిని తండ్రి అన్న వైనం కనబడదండి. ఫస్ట్ టైం తనకు ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు శిష్యుల్లో వ్యాఖ్యానకర్తలు అన్నారు, ఆశ్చర్యపడిపోయాడట. సైన్యములకు అధిపతి యెహోవా, ఎర్ర సముద్రం పాయలు చేసిన యెహోవా, ఎరుకో గోళ్ళను పడగొట్టిన యెహోవా, సూర్యచంద్రులను ఆపేసిన యెహోవా, యార్దాన్ను పాయలు చేసిన యెహోవా, భూమిని కంపింపచేసిన యెహోవా, సేనాయి బంజరు భూమిలో సేనాయి పర్వతాన్ని గడగళ్ళాడించిన యెహోవా, లక్షల మందిని కూల్చేసిన యెహోవా, ఆ యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు, యెహోవా కాదట తండ్రి అంట అని మాట్లాడు. అందుకు ఒక వ్యాఖ్యానకర్తను ఏమంటాడంటే, యోహాను అన్నాడట, కెఫా సైమన్ పీటర్, ప్రభు ఏమంటున్నాడంటున్నావా, దేవుడు ఫాదర్ అంట మనకి, అబ్బా అంటున్నాడు. అబ్బా అంటే తండ్రి, దేవుడు మనకు తండ్రి అంట, దేవుడు మనకి తండ్రి అంట, దేవుడు మనకి దేవుడుగా లేడట, దేవుడు మనకి అబ్బా అని పిలుస్తున్నాడు, దేవుడు తండ్రి అంట. ఆ రోజు ఆ ప్రసంగం ప్రభు చెప్తున్నప్పుడు వీళ్ళు ఇలా నోరు సాపుంటారండి, దేవుడు మాకు తండ్రా అని. సీఎం గారు చిన్నాన్న కూడా మనకి ఎలా ఉంటుందండి, సీఎం చిన్నాన్న అవ్వకపోయినా మామూలుగానే సిదిలేసేస్తుందమ్మా. సీఎం చిన్నాన్నయ్యి పిఎం పెదనాన్న అయితే ఎలా ఉంటుందండి, మామూలుగా ఉంటుందా? అలాంటి దేవుడు సీఎం కన్నా పిఎం కన్నా గొప్ప దేవుడు తండ్రి అనగానే ఆశ్చర్యపోయారు. ప్రార్థన నేర్పించాడు, లేపాడు. వాళ్ళ బలహీనత చూసి ఒక గంట మెలుగు కలిగి ప్రార్థన అలవాటు చేసుకోండి. ఎందుకంటే పరిచర్యల్లో చాలా స్వాదనలు వస్తాయి, పరిచర్యల్లో చాలా ఇబ్బందులు వస్తాయి, పరిచర్యల్లో చాలా ఊగిసలాట్లాంటి ఊబు లాంటి పరిస్థితులు వస్తాయి. ఈ స్వాదంలో ప్రవేశింపకుండా ఉండాలంటే సూత్రం ఒకటే, మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. ట్రైనింగ్ ఇస్తున్నాడు, ట్రైనింగ్ నేర్పిస్తున్నాడు, ప్రేయర్ లేపు డెవలప్ చేసుకోండి. ప్రసంగం చెప్పేవాడు పక్కకు వచ్చి అడిగేవాడు, ప్రసంగం చెప్పి ఎరా ప్రసంగం ఎలా చెప్పాను, బాగా చెప్పాను అనగానే సూపర్ చెప్పావు ప్రభా నీకు నాకులాగా అడగడా ఆయన ఏమడుగుతుంది, ఈరోజు ప్రసంగికులు అలా అడుగుతారు, ఎలా చెప్పాను ఇందాక, అబ్బో ఆ పాయింట్ ఎరగకూడేవని అనగానే నాకు భుజాలు వేసిపోతాయి అనమాట.
అలా అడగడు ఆయన ఏమన్నా తెలుసా, ఇందాక పాత నిబంధన కొత్త నిబంధనకి వ్యత్యాసం చెప్పాను, స్ట్రైక్ అయిందా పీటర్, నీకు ఆ పాయింట్ స్ట్రైక్ అయిందా అని అడిగితే, ప్రభా అక్కడ తలకు చూపేశాను కానీ అసలు ఏంటి ప్రభా ఇత్తువాడిని కూర్చుని ఉపమాన భావం ఏంటి నాకు అర్థం లేదంటే, ఇలా రండి మీకు అర్థమవుతుంది నాకు తెలుసు, ఇలా రండి. దగ్గర చిన్నపిల్లలకు ఒళ్ళో కూర్చోబెట్టుకుని నేర్పించేవాడు. సేవ స్టార్ట్ అయింది. చూస్తుండగా ఆ మనుష్య కుమారుడిని గెత్సేమనే వనంలో పట్టేశారు, అరెస్ట్ చేశారు. తెలుసు వీళ్ళు ఇంకా లేతగా ఉన్నారని. పేతురు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, నీ మీద చేయబడాలంటే ముందు నా మీద చేయబడాలని. దేవుడు తెలుసు ఎంత డైలాగ్ ఇది, ఎవడు ఉంటాడు. ఇప్పుడు అలాగే చెప్తారు చాలామంది, నీకు ఎందుకైనా జేమ్స్ అని మేము ఉన్నాం, ఇంకో 10 రోజులు ఇట్టంటారు, ఇందాక నెల ఎట్టండి అంటున్నారు కదా దేవుడితో. మీరు ఉంటారు, తర్వాత నేనే అప్పులు పాలిపోయి గోదావరిలోకి దూకేయాలి. ఎత్తానన్న వాళ్ళు ఎవరో కొంతమంది, నాకు తెలుసు ఆ విషయం. అప్పులేంటో బరువులేంటో ఇక్కడ ఎవరికి తెలియదు, అది నాకు తెలుసు, మాకు తెలుసు మోస్తున్న వాళ్ళకి. కానీ అయినా చాలామంది తల్లులు, అన్నలు, నాకు చెన్నై నుంచి వచ్చిన అమ్మ, చాలామంది వాళ్ళ కష్టాల కన్నీళ్ళ నుంచి 1,000 లక్షల రూపాయలు ఇచ్చారు. కానీ సెమినార్ జరుగుతున్నారు, అందరికీ నిండు వందనాలు. ఎక్కడెక్కడోలో ఇచ్చారు, ఇప్పటికే ఇస్తున్నారు. 1000, 2000 ఇప్పటికే ఇస్తున్నారు. కానీ ఆ 2 జేబుల్లో ఉన్నాయి, ఇప్పటికే ఇస్తున్నారు. ఇచ్చారు కనుక నేను చేయగలుగుతున్నాను. కానీ పేతురు మాట ఇచ్చాడు, ఏం కాదన్నాడు. పట్టుకున్న వెంటనే పరారైపోయారు. యోహానని ఎక్కువ డిక్లేర్ చేశారు ఆ వచనాన్ని. ఏ వచనం అంటే, ఒక శిష్యుని పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటే, ఇలా పట్టుకున్న వెంటనే ఆ వస్త్రాలు ఇలా వదిలేసి, అంటే వాళ్ళకి నారబట్టలు వేసుకుంటారు కదండి, పైనుంచి కిందకి నిలువు టంగిలు నైటిల్లా ఉంటాయి వాళ్ళకి, ఇలా పట్టుకుని చించుకుని వస్త్రహీనుడిగా పారిపోయాడు. ఎవరు? రొమ్మును ఆనుకున్న యోహాన్. ఆ శిష్యుడు లేడు, ఈ శిష్యుడు లేదు, అందరూ పరారైపోయారు, ఒక్కడు లేరు. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూడండి, వాళ్ళు వెళ్ళిపోవడం చూస్తాడు. ఆ ప్రాంగణంలోకి తీసిపోయి అక్కడ జడ్జిమెంట్ ఇస్తుంటారు 5 సార్లు మార్చి. పేతురుని ఒక అమ్మాయి అడుగుతుంది, నువ్వు ఆ టీం మెంబర్వేగా అని అడిగితే, అమ్మ తోడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, అసలు ఏసా నజరేతా అయినో. ఒకవేళ తెలిసినా నాకు అంత తెలిసినా, నాకు తెలిసినా ఆయన నాకు తెలియదు, నజరేత నాకు తెలుసు, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు. శిష్యులు నాకు తెలుసు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన ఎవరో నాకు తెలియదు. మీరు నజరేత్ అంటే అక్కడ వరకు నాకు అర్థమవుతుంది, ఆయన ఎవరో నాకు తెలియదు. మాట్లాడేశారు, శిష్యులను వదిలేశారు. శిష్యులందరూ పరారైపోయారు. యోహాన్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, కానీ మాకు తెలియదు ఎవరైనా ఉన్నట్టు ప్రభువు తెలియదు. వెళ్ళిపోయారు. ఆ ప్రాంగణంలో తీర్పిస్తున్నారు. మీరు ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూడండి, వీలైతే చూడండి, ఆ మూవీ అందరూ చూడాలి. ఎందుకంటే అరబ్ కంట్రీ ఆ మూవీ చూడలేక బ్యాన్ చేసి పడేసిందంటే ఆ మూవీ ఎంత తీవ్రంగా ఉంటుంది మీకు అర్థం. ఇలా కొట్టి గుద్దు కింద పడేస్తారండి. ఇలా కొట్టి కింద పడేసిన తర్వాత నేరుగా పేతురు వైపు ప్రభు చూస్తుంటాడు. నేను అన్నాను కదా నువ్వు అబద్ధం ఆడతావని, నేను అన్నాను కదా 3 సార్లు బొంగుతావని, నేను అన్నదే జరుగుతుంది చూడు. పేతురు అంటాడు బాధపడుతూ, తప్పు చేశాను. శిష్యులు పారిపోయారు, అందరూ పారిపోయారు. ఏం చేయగలరండి? వాళ్ళు సామాన్యమైన చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళు ఏం చేయగలరండి? వాళ్ళు ఏమీ చేయలేరు. పారిపోయారు, రకరకాలు వెళ్ళిపోయారు, రకరకాలుగా పరారైపోయారు, రకరకాల పరిస్థితుల్లోకి జారిపోయారు. తలుపులు వేసుకున్నారు, దాక్కున్నారు, గట్టిగా బిగించుకున్నారు. శిష్యులందరూ ఆయన కళ్ళ ముందు ఒకరికొకరు పరారైపోయిన తర్వాత శిష్యులందరూ చూస్తుండగా రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఘోరంగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. సిలువేశారు, ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీసి చంపేశారు. వాళ్ళని ఏం అనలేదు ఆయన, ఎందుకంటే రేపు ఏం జరగబోతుందో ముందే తెలిసిన దేవుడికి ఎలా చేస్తారని ముందే తెలుసు. డబ్బులు తీసుకెళ్ళి పెట్టేశారు. స్త్రీలు వచ్చి చూశారు, స్త్రీలు వెళ్ళి సువార్త చెప్పారు. కేఫా నీకు విషయం చెప్పాలి, ప్రభు వస్త్రాలు మాత్రం అక్కడ ఉన్నాయి కానీ ప్రభు అక్కడ లేడు. జాన్ నీకే చెప్తున్నాం, ప్రభు వస్త్రాలు మాత్రం అక్కడ ఉన్నాయి కానీ ప్రభు అక్కడ లేడు. నీకు విషయం చెప్తున్నాం, ఆయన లేడు, వెళ్ళిపోయాడు అనగానే, వెళ్ళిపోడు ఏంటి అమ్మాయి, ఆయన ఎక్కడ పోతాడని అడిగారు. నిజంగానే ఆయన లేడు, ఎక్కడికి వెళ్ళాడు. లోపలికి వచ్చారు, పరుగుని వచ్చారు. అందరికన్నా ముందు పరిగెడేశాడు యోహాన్, ఎందుకంటే యోహాన్ వయసులో ఉన్నాడు, పేదరు గారు కొంచెం వయసు అయిపోయారు. పరిగెడి వచ్చి లోపల చూశారు, ప్రభువు లేడు. ఏమవుతుందో, ఎవరైనా తీసుకెళ్ళిపోయారో ఏంటో భయపడుతున్నారు. ఈ లోపల దేవదూతలు వచ్చాయి, మాట్లాడారు. ఏం వెతుకుతున్నారు?
మీకు జ్ఞాపకం లేదా? ఆ మార్గం మధ్యలో మాట్లాడతానని, 3వ దినాన్ని లేచి మాట్లాడతానని చెప్పాడు, మీకు జ్ఞాపకం లేదా? జ్ఞాపకం ఉంది. ఆయన మా జ్ఞాపకం, మా గుర్తుంది, మా జ్ఞాపకం ఉంది. అక్కడ మాట్లాడతానని చెప్పాడు, అక్కడ వస్తాను, అక్కడికి వెళ్ళండి. ఇద్దరు దేవదూతలు మాట్లాడేసరికి ఆనందం, ఏం చేయాలో అర్థం ఉండలేదు. పరుగుని పోయారు. ఆడికి వస్తాడు ప్రభు, మాట్లాడతాడు, వెళ్ళండి అనగానే పరుగుని వెళ్ళారు. ప్రభు అన్నట్టుగానే వచ్చేసాడు. నా పిల్లలారా, మీ ప్రభుని చంపలేరు, సావు బంధించలేరు, మరణం బంధించలేదు. మరణాన్ని జయించి వచ్చాను. నేను ఆయన్ని, నజరేయుడైన యేసుని తాకి చూడండి అన్నాడు. స్టార్ట్ అయింది, సువార్తకు పునాదులు పడ్డాయి. ఏంటి ప్రభా, నైట్ మనం అదే చూడబోతున్నాం. ఆశ్చర్యపోయే సంగతులు ఉన్నాయి. ఏంటి ప్రభా అని అడిగారు. ఎస్, మీరు అనుకుంటుంది నిజమే, మీరు తెలుసుకున్నది నిజమే. నేను చెప్పినట్టుగానే 3వ దినాన్ని తిరిగి లేచాను. ఆనందం నిండిపోయింది. చావు ఏమీ చేయలేదు ప్రభు అంటే చావు ఏమీ చేయలేదు. మరణం ఏమీ చేయలేదు ప్రభు అంటే మరణం ఏమీ చేయలేదు. మేము ఏం చేయాలి ప్రభు అంటే వెయిట్ చేయండి. ఎదురు చూడండి. ఎప్పటివరకు ఎదురు చూడాలి? ఎక్కడ ఎదురు చూడాలి? యెరూషలేము పట్టణంలో ఎదురు చూడండి. ఎక్కడికి వెళ్ళకండి. యెరూషలేములో కనిపెట్టుకుని ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. అక్కడే ఎదురు చూడండి, అక్కడే ఉండండి అన్నారు. కనిపెట్టారు. ఎప్పటి వరకు ప్రభు అంటే కొద్ది దినాలు కనిపెట్టండి. ఎప్పటి వరకు ప్రభు అంటే నేను చెప్పు ఆదరణకర్త ఒక ఆయన వస్తాడు, అప్పటి వరకు అక్కడే కనిపెట్టండి. కనిపెట్టారు, ఆదరణ కొరకు ఉన్నారు. ఆదరణకర్త అనుకున్నట్టుగా వచ్చాడు. సరిగ్గా పెంతెకొస్తు టైంలో ఆదరణకర్త దిగిపోయాడు. దిగిపోయిన వారికి ప్రభు ఒక మాట చెప్పాడు, వీళ్ళతో ఒక మాట అన్నాడు. శక్తి నొంది సర్వలోకానికి భూదిగంతాల వరకు ఈ సువార్త చెప్పడానికి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి నొందిదరన్నారు. అనుకున్నారు, శక్తిని పుంజుకున్నారు. పెంతెకొస్తు దినాన ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగానే పరిశుద్ధాత్ముడి మీదకి వచ్చాడు. అంతే, స్టార్ట్ అయింది సంఘ చరిత్ర. ప్రారంభమైంది సంఘ చరిత్ర. ప్రారంభించారు సంఘ చరిత్ర. మారారు. 6వ అధ్యాయంకి వచ్చేసరికి మొత్తం ఎక్కారు. మళ్ళీ దెబ్బలు కొట్టాడు. చెరసాలకు ఆలపోయినట్టే వీళ్ళని శ్రమలకు పంపించేశాడు. పంపించి చెదరగొట్టి సువార్త చేయించాడు. ఒకేసారి పెంతెకొస్తు దినాన్న సువార్త అలా ఎదజల్లేశాడు 20 లక్షల మందికి. అపోస్తుల కార్యం ఇచ్చాను, అందుకే దాని పేరు అపోస్తుల కార్యాలు. అపోస్తుల కార్యాలు ఏం చేశారు? ప్రభు సువార్త చేశారు. అపోస్తుల కార్యంలో గుడ్డోలకి, కుంటోలకి, మోగోలకి, నపుంసకులకి, పెద్దలకి, చిన్నలకి, జాతి వేరుగున్న వాళ్ళకి, నల్ల జాతీయులకి, తెల్ల జాతీయులకి, యూదులకి, ఇశ్రాయేలుకి, ఆడోళ్ళకి, మగాళ్ళకి, సమాజ మందిరంలో ఉన్న వాళ్ళకి, మత పెద్దలకి, చిన్నోళ్ళకి, మతోన్మాదులకి, ఉగ్రవాదులకి, ఒక్కడేంటి అన్ని రకాల మనుషులకి సువార్త చెప్పి కట్టారు. ఆ చేసిన కార్యాల కొరకు రాయబడిన పుస్తకం పేరే అపోస్తుల కార్యములు. అది 5 కాండాలైతే ఈ అపోస్తుల కార్యం అనేది యెషయా గ్రంథం లాంటిది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత యెషయా, యెరెమీయాలాగా ఇవి రికార్డ్ చేయబడితే తర్వాత ప్రవక్తల గ్రంథాలు చదువుకుంటాంగా. మలాకి, జకరియా, మేకా, యోనా ఎలాగైతే చదువుకుంటామో ఇక్కడ మనకు కనబడే ఆ ప్లేస్ని భర్తీ చేసే పుస్తకాలు ఏంటి చెప్పనా? ఏపీసీ, కొరింథీ, గలతీ, ఫిలిప్పీ చదువుకుంటున్నాగా. 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోదా, యాకోబు. అక్కడ ప్రవక్తల గ్రంథాలు, ఇక్కడ ప్రవక్తల పత్రికలు. అక్కడ ప్రవక్తల గ్రంథాలు, ఇక్కడ అపోస్తుల పత్రికలు. ముగిసిపోతూ అక్కడ మలాకీతో ముగిసిపోయింది. మలాకీ ఏమని ముగిసిపోతుందో తెలుసా? నీతి సూర్యుడు త్వరలోనే రాబోతున్నాడని మలాకీ ముగిసిపోతుంది. ప్రకటన గ్రంథం ఏం ముగిసిపోతుందో తెలుసా? పెండ్లు కుమారుడు త్వరలోనే రాబోతున్నాడు, ఎదురు చూడండి సంగమా అని ముగిసిపోతాడు. త్వరలోనే పెండ్లు కుమారుడు రాబోతున్నాడు, ఇదిగో ఎదురు చూడండి. నీ రాజు, నా రాజు త్వరలో రాబోతున్నాడని పెండ్లు కుమారుడు చెప్పి ముగిస్తాడు. అందుకే సౌలు రక్త తర్పణలో పుట్టాడు. ఒక మాటలో చెప్పాడు, రక్త తర్పణలో పుట్టాడు. స్తెఫను అనే వ్యక్తిని చంపితే ఆ రక్తంలో ఊపిరి పీల్చుకున్న వ్యక్తే సౌలు పౌలుగా మారాడు. ప్రభువుకి కట్టబడ్డాడు, పత్రికలు రాశాడు, క్రీస్తును ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? నజరేయుడైన యేసే మెస్సయ్యా అని ప్రకటించాడు. ఆ టైం వచ్చేసరికి పౌలు, పేతురు, యాకోబు వీళ్ళందరూ మనం కలిసి చదువుకుంటాం. నాకు ఎదుగో ఎన్నిసార్లు చెప్పినా పౌలు గారు విచిత్రంగా అనిపిస్తారు. 12 మంది ఒకే పుంటే, ఒకే ఒకేపు ఉంటాడు. అది రాతో అపోస్తుడైన పౌలు. ఆ ఒక్కడు గొప్ప పరిచర్య. ఎంత గొప్ప పరిచర్య అంటే తర్వాత మీరు చదవండి. అపోస్తుల కార్యం దాటిన తర్వాత ఇక అపోస్తులు ఎవ్వరు కనబడరండి. అపోస్తుల కార్యం సగం నుంచే స్టార్ట్ అయిపోతాడు హీరో. ఎవరు చెప్పండి? పౌలు గారు. ఈయన వచ్చిన తర్వాత ఈయన కోసం రికార్డ్స్ ఎక్కువ ఉంటాయి.
ఇదే క్రొత్త నిబంధన. ఎక్కడి వరకు చెప్పాడు? ఆసియా మొదలుకొని ఐరోపా, ఆసియా మొదలుకొని పెద్ద ఖండమైన ఐరోపా ఖండం వరకు చెప్పాడు. ఆ ఐరోపా ఖండంలో ఆ రోజు పౌలు పునాది వేసాడు కనుక చరిత్ర లెక్కల ప్రకారం అమెరికాకి ఐరోపా నుంచే సువార్త వెళ్ళింది. అమెరికాకి ఐరోపా నుండే సువార్త వెళ్ళింది. చల్లేశారంతే ఇంక సువార్త. కృతజ్ఞమైన చరిత్ర ప్రారంభమైపోయింది. సంఘం ముగిస్తూ ఏముందంటే నేడో రేపు వచ్చేస్తాడు, నేడో రేపు వచ్చేసినప్పుడు మనకి ఇల్లు ఎందుకు, నేడో రేపు వచ్చేసినప్పుడు మనకు వాకిలు ఎందుకు, నేడో రేపు వచ్చేసినప్పుడు మనకు వాహనాలు ఎందుకు, నేడో రేపు వచ్చేసినప్పుడు మనకు ఎందుకు. అందుకే స్థిరాస్తులు అమ్మి మనం ఏం చేద్దామంటే సువార్త కొరకు వారి అక్కర కొలది కంచిపెడదు. నేడో రేపు వచ్చేస్తాడని 2000 సంవత్సరాల క్రితమే అన్నీ అమ్మేసి సువార్త చేస్తే సరిగ్గా వచ్చేసేడని పోగేసుకుంటున్నాం మనం. నేడు రాడు, ఇంకా రాడు, మాకు చెప్తాడులే వచ్చినప్పుడు, ఇంకా ఎల్ఐసి పూర్తిగా కట్టలేదు మేము, ఇంకా సీటీ ఉంది 50 లక్షల పాలసీ, సరిగ్గా పాలసీ అయిపోయినట్టు వచ్చేయాలండి. ఇంకొక 2 వాయిదాలు ఉన్నాయి వచ్చేయాలి. ఇలా బిల్డింగ్ కట్టుకుని స్లాబ్ వేసి ఇంకా రేపు రిబ్బన్ కటింగ్ చేస్తున్న దాంట్లోకి వచ్చేయాలి. పెళ్ళి ఈరోజు రేపు ఫస్ట్ నైట్ అనగానే వచ్చేయాలండి. అందుకే అపోస్తలులు కదా స్ట్రైక్ అయింది కనుకే ఏమారు తెలుసా, పెళ్ళిళ్ళు అయిన వారు పెళ్ళిళ్ళు కానట్టును, భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టును. ఏమన్నాడండి? ఏమున్నా ఏమి లేని ఎలా ఉన్నావు అలా ఉన్నాను రా బాబు. సిమ్టమ్స్ చూస్తుంటే వచ్చేసేలా ఉన్నాడు, నాకు అర్థమవుతుంది. నాకు అర్థమవుతుంది. ఆయన వచ్చేసేలా ఉన్నాడు, ఆయన వచ్చేసాడు నాకు తెలిసిపోతుంది. ఆయన వచ్చేస్తున్నాడు. ఎవరికి వారే డబ్బులు ఇబ్బులు ఏం పోగేసుకోకుండా రెడీ అయిపోండి అని రేపే రాకడన్నట్టు బతికారండి. అది రక్షణ కొరకు ఎదురు చూడటం అంటే. ఈరోజు అది లేదు. క్రొత్త నిబంధన చదివితే ఎలా ముగిసిపోతుందో తెలుసా? రేపే రాకడన్నట్టు ముగిస్తే, రేపే రాకడన్నట్టు. ఈరోజు రాకడ మీద అంత ఫోకస్ లేదు కనుకే, అంత ఎదురు చూపు లేదు కనుకే ఏమనుకుంటున్నారు తెలుసా? ఇంక అప్పుడే కాదులే అని చేద్దాంలే సువార్త, ఇంక చివరి 10 సంవత్సరాలు ఉంది కదా లాస్ట్, ఇప్పుడు అన్నీ రిటైర్ అయిపోతాం కదా, అప్పుడు ఇంకా డాక్టర్ గారు ఏం తినొద్దంటారు కదా మనల్ని, అప్పుడు తయారవుదాం మనం సువార్తకి. ఇంక దేవుడు వాడుకోపోతే ఇంకేం చెందాడని అంటే ఇంకా సువార్తలకు వస్తే అప్పుడు దేవుడు అంటాం, శక్తి నీవు ప్రభువా, బలము నీవు ప్రభువా, నీ సేవలో నన్ను ఈ గొర్రెను బలముగా వాడుకో ప్రభువా అంటాడు. ఎప్పుడు అన్నీ అరిగిపోయాక అప్పుడు వచ్చి వాడు ఇప్పుడే రా, నేడే రా. చాలామంది తమ్ముళ్ళు బాప్టిజం తీసుకుంటున్నారు. నేను అందుకే చెప్తున్నాను, మన దొడ్డ ప్రసాదాన్ని ఫ్లోలో ఒక మాట అన్నాడు. ఇవన్నీ చూస్తుంటే మనం ఉండగానే రాకడ జరిగిపోయేలా ఉందన్నాడు. ఆయన ఫీలింగే కాదు, అందరి ఫీలింగ్ ఇది. స్పీకర్గా బైబుల్ దృక్కోణంలో చూసిన ఎవరికైనా అనిపిస్తుందండి, చూస్తుంటే వచ్చేసింది. అప్పుడప్పుడు రాకడ దర్శనాలు కళ్ళు కూడా వస్తున్నాయి ఏటో ఈ మధ్య. నిజంగానే మేఘాల మీద వెళ్ళిపోతున్నాం. కొంతమంది ఉన్నారులేండి, పేర్లు చెప్పకూడదు, వాళ్ళు అక్కడ ఉన్నారు. చెప్తే బాధపడతారని చెప్పలేదు కానీ వెళ్ళిపోతున్నాం, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇలాంటి దర్శనాలు కళ్ళు అన్నీ వస్తున్నాయని అడుగుతున్నాను. ఏమైపోతామో ఇది చూస్తుంటే దగ్గరగానే ఉన్నట్టుంది వ్యవహారం. అందుకే ప్రకటన అంత ముగిసిపోతుంది. ఆ రోజు దూరదర్శులు చెప్పారు, నెక్స్ట్ ఇది జరగబోతుందని. ఇంకా దూరదర్శులు లేరు, ఒకటే దూరదర్శిని, దాని పేరు ప్రత్యక్షపరచబడిన ప్రకటన గ్రంథం. ఇది చెప్పేసింది, డిసైడ్ చేసింది. డేట్ ఒక్కటే చెప్పలేదు, డిసైడ్ చేసింది. ఇది జరుగుతుంది, ఈ గుర్తులు కనిపెట్టండి, నెక్స్ట్ వచ్చేస్తాడు ఆయన. గుర్తులు ఏంటి చెప్పిన, ఏదో ఒక వ్యాధి వస్తుందట. ఆ వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధికి, ఆ విపక్తికి మనసులో ఒక సంఖ్య ఉంటుందట. ఆ సంఖ్యకి సంబంధించిన వారిని ఎత్తుకెళ్ళిపోయే వరకు ఆ వ్యాధి తగ్గదట. అది అలా వచ్చి అలా ఆ భూభాగంలో ఉన్న వాళ్ళని ఎత్తుకెళ్ళిపోతుంది. మీకు కనబడుతున్నాయి ఆ సిమ్టమ్స్? మీకు ముందు ఎబోలా అన్నారు. ఎబోలా చాలా భయంకరమైనది. ఎబోలా అంటే చెప్పిన చర్మం ఇలా కాలిపోయిన టైపు ఊడిపోతుంటుందండి, ముక్కలుగా. ముక్కు ఊడిపోతుంది, చెవి ఊడిపోతుంది, అన్నీ ఊడిపోతాయి. అదో ఎబోలా, అదో బోలా. అలాంటిది వచ్చింది, అది ఎత్తుకెళ్ళిపోయింది. ఎబోలా ఎంతమంది ఉన్నా వెళ్ళిపోయారు. సైన్ ఫ్లూ వచ్చింది, ఎత్తుకెళ్ళిపోయింది. మొన్న కరోనా అన్నారు, ఎత్తుకెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏదో అంటున్నారు. అదేలే బాగా గుర్తెట్టుకుంటారు. ఇప్పుడు అది ఎత్తుకెళ్ళిపోద్ది. అడుగుతున్నాను, ప్రకటన చెప్పినట్టే కొన్ని రోజులకి వింతైన ప్రాబ్లం వస్తుందంట. ఆ ప్రాబ్లం ఏంటి చెప్పిన, ఈ ఏరియాలో ఆక్సిజన్ అందుతుందట. ప్రకటన అందుతుంది, ఈ ఏరియాలో ఆక్సిజన్ అందుతుందట, అక్కడి నుంచి ఆక్సిజన్ ఉండదట. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా యూనివర్స్లో వస్తాయి అంట. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభువు అన్నాడు, వధువు సంగమా, చిన్నమందా, నీ వరుడు సమీపమునే ఉన్నాడు, భయపడతా అన్నాడు. ఇది ఇప్పుడు మన దర్శనం. క్రొత్త నిబంధన ఏమి నేర్పించిందంటే, ఆ పాత నిబంధన నీతి సూర్యుడు వస్తున్నాడు మలాకీతో ముగిసిపోతే, ఈ క్రొత్త నిబంధన
అదే నీతి సూర్యుడు పెండ్ల కుమారుడిగా రాబోతున్నాడు. ఎదురుచూ 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 ఎదురుచూడు. అందుకే నేను కోరుకుంటున్నానండి, ఒక ఆత్మీయుడిగా సరిగ్గా ఆయన రాక జరిగితే సెమినార్లో జరిగిపోవాలండి. సరిగ్గా ఇలా క్లాస్ అయిన వెంటనే ఇలా ఈ సెట్ ఇలా ఊడిపోయి ఫస్ట్ నేను వెళ్ళిపోవాలి ఇలాగా. ఎక్కడికి సెమినార్ రాని వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు. అప్పుడు వాళ్ళని చూసి మనం నవ్వాలండి. ఈ సెడ్ ఇలా ఊడిపోయి మేఘం ఇలా వచ్చి మనల్ని అలా తీసుకెళ్ళి నిజంగా సెమినార్లో జరిగిపోతే ఎంత బాగుంటుందో. అది జరుగును గాక. ఆ మేఘాల మీద మీరు మనం అందరూ ఉండును గాక. బాప్టిజాలు లేని వారు ఇంకా తొట్టుగాడ ఉండుగాక అనండి. సిద్ధపడండి. బాప్టిజాలు పేర్లు ఇచ్చేవారు రండి. మిగిలిన కార్యక్రమాన్ని చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓ పాట చూద్దాం. ఈ పాట చూడండి. ఈ లోపల సండే స్కూల్ పిల్లలు వస్తారు. నాకు ఎంతో ఇష్టమైన పాట. ఈ పాట నేను తయారు చేసినప్పుడు చాలా ఏడ్చాను, నా వేదనలో, నా బాధల్లో. పాట తయారు చేసి వినండి. నిజంగా చాలా పీస్ఫుల్గా అయిపోతాం. మన విజన్కి సరిగ్గా ఉంటుంది. ఒకసారి వినండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు వినిపించారు. క్రొత్త నిబంధన అంటే ఏంటో అర్థమైంది. సేమ్ పాత నిబంధనలో ఉన్న విలువలే తండ్రి మాకు కనబడుతున్నాయి. మలాకి ముగిస్తూ ముగిస్తూ ఇదిగో నీతి సూర్యుడు రాబోతున్నాడని ముగించేసింది. ప్రకటన గ్రంథం ముగిసిపోతూ నీ వరుడు త్వరలోనే రాబోతున్నాడని ముగించేసింది. ఆయన వచ్చే సమయానికి సంతల్లోనూ, ఆయన వచ్చే సమయానికి తండ్రి సందడి గల ప్రదేశాల్లోనూ, ఆయన వచ్చే సమయానికి తండ్రి సరదా కార్యక్రమాల్లో మేము ఉండకూడదు తండ్రి. సహవాసంలోను, సువార్తలోను, సెమినార్స్లో మేము ఉండాలి దేవా. సరిగ్గా అదే టయానికి ఆయన వచ్చేస్తే తండ్రి మేము ఎంత ధన్యులమో. ఎత్తబడే వధువు సంఘము జాబితాగా తండ్రి సెమినార్ అంతా ఉంటే ఎంత ధన్యకరమైన జీవితమో. 2 నిబంధనలో నుంచి తండ్రి మీ ప్రణాళిక ఏమీ మారలేదు. సేమ్ అలాగే ఉందని మాకు అర్థమవుతుంది. సేమ్ పాత నిబంధన ఎలా ఉందో క్రొత్త నిబంధన అలాగే ఉంది తండ్రి. అదే నడిపింపు, అదే జ్ఞానము, అదే నీతిని మీరు కోరుతున్నారు దేవా. ఏం మార్చారు తండ్రి? ఏం మార్చలేదు. ఇంకా పొడిగించారు, స్థిరపరిచారు. ఇంత అర్థవంతంగా మాతో మాట్లాడేందుకు స్తుతులు దేవా. సాయంకాలం తండ్రి సజీవ సాక్ష్యాలతో ఒక నిలువెత్తు తండ్రి ఒక ప్రసంగం మేము వినబోతున్నాం తండ్రి. మా విశ్వాసం ఎంత గొప్పదో, ఎంత ఆధారాలతో ముడిపొందో సాయంత్రం వింటున్నాం దేవా. నేరుగా మా రోమాలు నిక్కబొడిసేలా తండ్రి మాతో మాట్లాడండి. మా విశ్వాసం ఎంత గొప్పదో మాతో మాట్లాడండి. ఇక్కడి నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకుని బయలుదేరి వెళ్ళడానికి తండ్రి మాతో మాట్లాడండి. అందరినీ మమ్మల్ని జరగబోతున్న చిన్నపిల్లల కార్యక్రమాన్ని అన్నింటినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రభువుని సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాటేస్తారా?